అని చెప్తారు. ఆయన ఎటువంటి పాపం లేదు, ఆయన ఎటువంటి ద్వేషము, కక్ష, ఈర్ష, అసూయ, తాను ఒకటి చేసి నేను చేస్తే కరెక్టు మీరు చేస్తే పాపం అన్న దేవుడు కాదు ఆయన. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగానే జీవించాడు, తన ప్రజలకి పరిశుద్ధంగానే జీవించమని చెప్పారు. అటువంటి ఏ లోపం లేనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మానవునిగా ఆయన ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని జరిగించి ఆయన దారుణమైనటువంటి అన్యాయమైనటువంటి శిలువ మరణంలో తనని తాను అప్పగించుకుని ఆయన చంపబడినప్పుడు ఆ రోజుని గుడ్ ఫ్రైడే అని అన్నారు. ఎందుకని? చెడ్డ వ్యక్తి చనిపోతేనే మనిషి చెడ్డోడే కానీ ఏదో ఒక మంచి గుణం గురించి మాట్లాడతాం. అతను ఎంత చెడ్డోడైనా కానీ, ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చాలా చెడ్డ వ్యక్తి, మనిషి అయితే చెడ్డోడు కానండి, మనసు చాలా మంచిదండి అని అంటారు. అతను చెడ్డోడే కానీ చాలా మంచోడు, మంచి పనులు చేశారని అంటారు. మరి యేసు ప్రభువులో కానీ అన్న పదం వాడటానికి ఎటువంటి అవకాశము అవసరత కూడా లేదు. ఆయన చాలా మంచోడే కానీ అన్న పదం యేసు ప్రభు దగ్గర అవసరం లేదండి. పర్ఫెక్ట్, ఆయన చాలా పర్ఫెక్ట్. మరి అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు తన శిలువ మరణానికి మీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు. దానిని మనం గుడ్ ఫ్రైడే కింద మనం జరుపుకుంటున్నాం. ఆయన చనిపోవడం ఎందుకు మంచిది అన్న విషయాన్ని నేను కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడడానికి నేను సిద్ధపడ్డాను. సాధారణంగా గుడ్ ఫ్రైడే రోజున ప్రతి చోట ఎక్కువ శాతం సంఘాల్లో జరిగేది ఏంటంటే 7 మాటలు. ఏం మాటలండి? 7 మాటలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇచ్చి మీరు ఆ మాట చెప్పండి, మీరు 2వ మాట, మీరు 3వ మాట, 4వ మాట అని చెప్తారు. చాలామంది దానికి ప్రిపేర్ అవుతారు. సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు, ఆత్మీయంగా వాక్య అవగాహన కలిగిన వారు, సంఘ పెద్దలు ఆ 7 మాటల గురించి మాట్లాడతారు. మంచిది, చాలా మంచిది, నేను కాదని అనట్లేదు, చాలా మంచిది అది. కానీ ప్రభు మనకి ప్రస్తుతానికి ఆ కృప ఇవ్వలా. ఇంకా ప్రస్తుతానికి మనకు ఆ కృప ఇవ్వబడలేదు. ప్రభు చిత్తమైతే భవిష్యత్ దినాల్లో ప్రభు మనల్ని విస్తరింపజేసినప్పుడు ప్రభు చిత్తాన్ని బట్టి అది మీకు చెప్పడానికి నేను అవకాశం ఇచ్చి నేను కూర్చొని వింటూ ఉంటాను. ఏమని? మీకు వాక్యమును గురించిన మీరు ఏమి నేర్చుకున్నారనేది నేను అప్పుడు టెస్టింగ్లో పెట్టుకుంటాను నన్ను నేను. రెండోది, మీ ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో నేర్చుకోవడానికి నేను డైరీ పట్టు కూర్చుంటా కింద. ఓకేనా? రెడీగా ఉండండి, దానికి ప్రిపేర్ అవ్వండి ప్రభు చిత్తానుసారకాలమైన సమయంలో. సో మొత్తానికి కొన్ని సంఘాలు అలా జరుగుతాయి. కొన్ని సంఘాల్లో ర్యాలీలు జరుగుతాయి. ఒక వ్యక్తికి యేసు ప్రభు గెటపేస్తారు, శుభ్రంగా అతను ఒక సిలువను మోసుకుంటాడు. అది కూడా కొంచెం డెవలప్డ్ సిలువ అనమాట. వెనక పక్క ఒక చక్రం ఉంటుంది. ఆ సిలువకి బరువు కూడా పూర్తిగా అతను మొయ్యడు కాబట్టి వెనక పక్క ఒక చక్రం ఉంటుంది. ఆ సిలువని భుజం మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది సైనికుల యొక్క డ్రెస్సులు, యేసుప్రభు డ్రెస్ ఇవన్నీ వేసుకుని అతన్ని కొట్టినట్టుగా నటిస్తారు. అతనికి రక్తము కనపడుతున్నట్లుగా ఏషియన్ పెయింట్స్ నెంబర్ 1 కలరు, చెర్రీ రెడ్ కలర్ తీసుకొచ్చి అతనికి శుభ్రంగా శరీరం మీద కొంచెం చిమ్ముతారు. వాటిని శుభ్రంగా దెబ్బలు తగిలినట్లుగా అతను సిలువ భారాన్ని మోసినట్లుగా ర్యాలీ చేస్తారు. అతను కొంత దూరం మోస్తాడు. కొంత దూరం మోసిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన కొంత దూరం మోస్తాడు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, కొంత దూరం మోస్తాడు. అలాగా వంతుల కింద చాలామంది యేసు ప్రభు సిలువని మోసుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది దాన్ని రిజర్వేషన్ కూడా చేసుకుంటారు. నేను ఇక్కడి నుండి ఇక్కడ దాకా యేసు ప్రభు సిలువను మోస్తాను అని రిజర్వేషన్లు కూడా చేసుకుని సంఘంలో వాళ్ళ పేర్లు ఇచ్చి పలానా సెంటర్ నుంచి పలానా సెంటర్ వరకు నేనే మోస్తానని రిజర్వేషన్ చేసుకుని సిలువ మోసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, రైట్, ఇవన్నీ చూడడానికి బాగానే ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ బైబిల్లో కానీ మన నిజ జీవితంలో కానీ ఒక పరిస్థితి జరుగుతుంది అని అంటే జరుగుతున్న పరిస్థితిని మీరు చూడకూడదు. దాని యొక్క మూలాన్ని, దాని యొక్క రూట్, అది ఎందుకు జరుగుతుంది, అది జరగడానికి కారణాలేంటి, దేవుడు దానికి అనుమతి ఇవ్వడానికి కారణాలేంటి అనేది మీరు గ్రహించాల. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మన జీవితంలో ఒక సమస్య ఉందనుకోండి, ఎందుకు ఆ సమస్య ఉంది, ఆ సమస్య జరగడానికి కారణం ఏంటి, దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు, నేను విశ్వాస జీవితంలో ఎదగాల్సినంతగా ఎదగకుండా ఇది నేను అనుభవిస్తున్నానా, లేదా నాలో విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు అనుమతిస్తున్నాడా,
అది రావడానికి గల కారణం ఏంటనేది ఒక వ్యక్తి ఎత్తుక్కోవాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. ఒక వ్యక్తి స్మోక్ చేసి లంగ్స్ డ్యామేజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు దేవుడు నాకు ఎంత కష్టం పెట్టాడేంటి అని అడగకూడదు. అవునా కాదా? ఎందుకు డ్యామేజ్ అయినాయి? దేవుడు పెట్టాడు. దేవుడు పనిమాల వచ్చి లంగ్స్ డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదుగా. మీరు గ్రహిస్తున్నారా? ఎందుకు జరిగింది అది? నేను చేసినటువంటి ఈ పని వల్ల ఆ పర్యవసానం నేను అనుభవిస్తున్నాను. కనుక ఆ వ్యక్తి కనుక ప్రభు దగ్గరకు వస్తే ప్రభు సరి చేయడానికి, ఈ వ్యక్తిలో నిజముగా మారు మనసు పశ్చాత్తాపం ఉంటే ప్రభువు ఏదన్నా చేయగలడు. అవసరమైతే కొత్త లంగ్స్ తీసేసి కొత్త లంగ్స్ రీప్లేస్ చేసినా చేయగలడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. సో ఇప్పుడు దానికి దేవుడు నాకు ఎందుకంటే ఇంత బాధ పెట్టాడు అని అడగటానికి నో వే. అలాగా అందరూ ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు సిలువ మోసాడండి, యేసు ప్రభు చాలా దారుణంగా కొట్టారండి, యేసు ప్రభు రక్తాన్ని చిందించాడండి, యేసు ప్రభుని అలా చంపారండి, పిలాతు ముందు నుంచున్నాడండి, వస్త్రాన్ని చీట్లు వేశారండి, ఆ ముళ్ళ కిరీటం పెట్టారండి. దీని వెనక ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది నేను ఈరోజు మీతో నేను మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి నిలబడ్డాను. నా హృదయంలో చాలా భారంగా నేను ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను. నేను అందుకని ఈ రోజున ఈ విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ నేను వస్తూ ఉంటుంటే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, గుడ్ ఫ్రైడే అనగానే మన క్రైస్తవ సమాజంలో విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? విపరీతమైన బాధ ఏంటి? అన్ని పాటలు పాడతారు. ఏమని? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇంకో పాట చెప్పండి మీరే. సిలువలో వ్రేలాడే నీ కొరకే పంచగాయముల్ పొందిన ప్రభువా, పరిశుద్ధ రక్తము కార్చితివి, బాసిల్లేను సిలువలో పాపక్షమ. అయిపోయిందా ఇంకా? అంటే నన్నేది పాటలు పాడడం తప్పన్న ఉద్దేశం కాదు. అంటే చాలామంది భక్తి జీవితాన్ని ఎమోషన్స్లోకి తీసుకెళ్తున్నారు. నేను అంటున్నాను, దేవునికి నీ ఎమోషన్ కాదు కావాల్సింది, కన్విక్షన్ కావాలి. అంటే చాలామంది ఈ గుడ్ ఫ్రైడే రాగానే ఒక ట్రాజిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి బాధపడిపోయి ఏడ్చేసి ఆ కాసేపు సిలువను మోసేసి పక్కన పెట్టేసి ఒక 2 రోజులు ఆగిన తర్వాత పునరుద్ధానుడా నా యేసయ్యా మరణము గెలిచి. అవునా కదా? యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడు. ఈస్టర్ పండుగ హల్లెలూయా స్తుతి స్తోత్రం. పండుగ అయిపోయింది, కొత్త బట్టలు వేసుకున్నాం, చర్చికి వెళ్ళాం, వాక్యం విన్నాం, ఇంటికి వెళ్ళాము, శుభ్రంగా తిన్నాం, పడుకున్నాం, అయిపోయింది అంతే. రోజు ఇంక పండుగ అయిపోయింది. ఇదేనా? నేను అంటాను, నేను ఈరోజు ఆ మాటను నేను ఒక ట్యాగ్ లైన్ కింద నేను రాసుకున్నానండి. నాకు నేను చెప్పుకున్నాను ఏంటంటే, బాబు నీకు ఈస్టర్ పండగ రోజున నువ్వు గుడ్ ఫ్రైడే రోజున నువ్వు బాధపడటం కాదు దేవునికి కావాల్సింది. ఏమండి, ఆ ఒక్కరోజు నువ్వు బాధపడిపోయి మిగతా రోజులు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటే కుదరదు. అక్కడ ఆ ఒక్కరోజు ఏదో నువ్వు బాధపడిపోయి యేసు ప్రభుని కొట్టేశారండి అని ఆడవటం కాదు అక్కడ కావాల్సింది. మన హృదయంలో కావాల్సింది ఏంటంటే, నీ జీవితకాల పర్యంతం దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళిక పట్ల నీకంటూ ఒక భారము బాధ్యత ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునికి కావాల్సింది నీ బాధ కాదు, నీ భారము, నీ బాధ్యత దేవునికి కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే అంటే నువ్వు బాధపడే రోజు కాదు. ఆ ఒక్కరోజు నువ్వు బాధపడి మిగతా రోజు సంతోషంగా జాలీగా తిరగమని కాదు. ఏవండి, నీకంటూ నీవు దేవుని పట్ల నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది నీకంటూ ఒక భారం ఉండాలి, నీకంటూ ఒక బాధ్యత ఉండాలి దేవుని పట్ల. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది మీ జీవితంలో నా జీవితంలో అది. కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు కానీ లేకపోతే చాలా విషయాలు అంతకుముందు నేను కూడా చాలాసార్లు మీతో నేను పంచుకున్నాను. కానీ ఈ సంవత్సరం ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పే మీకు ఈ మాటలన్నీ కూడా ఒక టాపిక్ మీద మీకు ఒక 3 పాయింట్లు చెప్పడానికి నేను ఇక్కడ లేను. ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టిన భారం ఏంటంటే, రాసుకోండి, యేసు ప్రభు మరణం ద్వారా మనకి జీవం, నిత్య జీవం, సమృద్ధి జీవం, ఏమండి ఇంకొక జీవం, ఇలా 3 పాయింట్లు చెప్పేసి అయిపోయింది అనుకుని వెళ్ళడానికి నేను రాలేదు. ఈరోజున మీలో మీ హృదయంలో
కొన్ని దేవుని విషయాలు పెట్టడానికి నేను సిద్ధపడ్డాను. అందుకని ఈరోజు నేను ప్రశ్నోత్తరాలుగా, అంటే నేనే మీ పక్షాన ప్రశ్న వేసి నేనే సమాధానం చెప్తాను. మీరు ఎలాగ అడగరగా, మీరు చాలా మంచోళ్ళు. అవునా కాదా? అవునా కాదా? నేనే ప్రశ్న వేసి నేనే మీకు సమాధానం చెప్తాను. ఓకేనా? సో ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి భారం ఈరోజు నా విధంగా ఉంది. కనుక ప్రారంభం చేద్దాం దేవుని వాక్యాన్ని. సో క్రైస్తవ జీవితం అనంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాదు ఇక్కడ. లైఫ్ ఇన్ డెత్. అర్థమైందమ్మా? లైఫ్ అండ్ డెత్ కాదు, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాదు, కానీ లైఫ్ ఇన్ డెత్ అంటే నీ యొక్క జీవము దేనిలో ఆధారపడి ఉందంటే మరణములో ఆధారపడి ఉంది. అర్థమైన వాళ్ళు మాత్రం అల్లులే చెప్పండి. నీ జీవం అంటే నీలో ఉన్నటువంటి జీవం అంటే నీ ఆత్మీయ జీవితం కానీ, నీ వ్యక్తిగత జీవితం అంటే నీ ఇల్లు, నీ వాకిలి, నీ కలిగిన సమస్తం, నీ కుటుంబం, నీ ఆర్థిక విషయాలు, నీ ఆరోగ్యము, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే నీలో ఉన్న దేవుని జీవం మీద ఆధారపడి ఉంటాయి. ఏంటంటే మనలో ఉన్న దేవుని జీవం మీద ఆధారపడి ఉంటాయి. మనలో ఉన్న దేవుని జీవం వేటి మీద ఆధారపడి ఉంటుంది? ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మరణము మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈరోజు చాలా లోతుకు మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ప్రభు సహాయం చేస్తాడు. నీలో ఉన్న నీ జీవితం అనేది నీ జీవం మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవం అనేది మరణం మీద ఆధారపడి ఉంటుంది. గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేను కొన్ని విషయాలు మీతో చాలా స్పష్టంగా మాట్లాడతాను. గమనించండి. మరణము అనేది మనందరికీ ఒక నెగిటివ్ షేడ్లో మనం ఆలోచిస్తాం. కానీ మరణం అనేది పాజిటివా నెగిటివా అన్నది కాదు. మరణము మరణమే. దాని గురించిన విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడతాను. ఈరోజు నేను మాట్లాడి ఏ మరణం అన్న పదం కానీ మీరు నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు. ఎందుకనంటే యేసు ప్రభుకే ఆ సిలువ మరణము కనుక లేకపోతే మనకు జీవం లేదు. ఇప్పుడు చెప్పండి, మరణం మంచిదా చెడ్డదా? చెప్పరేంటండి? మంచిదా చెడ్డదా? మంచిది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనేది ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకుని మరణించాడు అనుకుందాం, అది మంచా చెడా? మంచి. ఎందుకంటే అతను ఈ లోకంలో తన ప్రయాసలు మాని దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. అక్కడ వేదన, కన్నీరు, దుఃఖం అనేవి ఉండవు. ఎప్పుడు దేవునితో సదాకాలం ఉంటాడు ఆ వ్యక్తి. అంటే మరణం అనేది ఒక ఘట్టం మాత్రమే, ముగింపు కాదు అది. ఇట్ ఈస్ జస్ట్ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళాలనుకోండి, మీకైతే బంటిమిల్లి జస్ట్ ఒక సెంటర్ మాత్రమే, బంటిమిల్లి ఎండింగ్ కాదు మీకు. ఇటు వెళ్ళారనుకోండి గుడివాడ మీకు ఒక జంక్షన్ మాత్రమే, కానీ గుడివాడ అనేది డెస్టినేషన్ కాదు, మీకు మీ గమ్యం కాదు. అది మీరు వెళ్ళే మార్గంలో అది ఒక ఘట్టము మాత్రమే. అలాగే మరణం అనేది ఒక ఘట్టము మాత్రమే ఒక విశ్వాసి జీవితంలో. అది చెడు కాదు, కీడు కాదు, ఏది కాదు. అది దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమైన వాళ్ళు మాత్రం అల్లిలో చెప్పండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి. ఏదో పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు వింటారు అనుకోండి, నో ప్రాబ్లం. మేము వినం పాస్టర్ గారు అనుకున్నాం, కానీ మీ వ్యక్తిగత విషయం. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయను, అది మీ ఇష్టం, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఓకేనా? నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ జాగ్రత్తగా వినమని ప్రేమతో తెలియపరుస్తున్నాను. వినండి జాగ్రత్తగా. సో ఇక్కడ నేను రాసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను, వినండి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు అండి. చక్కగా సీట్లో కూర్చొని ఉన్నాడు, బ్రహ్మాండంగా అంతా బాగుంది. బస్సు అంతా కూడా చాలా చాలా కిక్కిరిసిపోయి కిటకిటలాడుతూ ఉంది, బాగా కిటకిటలాడుతూ ఉంది. ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన నిలబడ్డానికి ఓపిక లేక నీరసంగా ఉండి, ఒక పక్కేమో ఆ పైన ఉన్నటువంటి ఆ పట్టుకునే దాన్ని పట్టుకుని ఆలాడుతా ఇలాగ నీరసంగా ఇలా ఊగుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఇలాగా నీరసంగా ఉన్నాడు. బాగా ఎండగా ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది. ఏమండి, ఈ యవనస్తుడు ఏం చేశాడంటే లేచి, బాబాయ్ దాని ఆ సీట్లో కూర్చో అని ఈ వ్యక్తి లేచి తన సీట్ని ఆ పెద్ద ఆయనకి ఇచ్చాడు. అవును కదా? ఇప్పుడు చెప్పండి, అతను చేసింది మంచి పనా పిచ్చి పనా? అతను మంచోడు అనుకోవాలా, తెలివి తక్కువవాడు అనుకోవాలా? మీరు చెప్పాలి గట్టిగా. వేరే పెద్దయిన సంగతి ఎందుకండి, మీరే ఉన్నారు బస్సులో, మీరే ఉన్నారు, మీకు ఓపిక లేదు, నిలబడ్డారు, చాలా విసుగ్గా ఉంది మీకు, అసలు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి మీకు. ఒక యవనస్తుడు లేచి
అక్క కూర్చోదా, ఆంటీ రెండింటి కూర్చోండి అని చెప్పి లేచి సీట్ ఇచ్చారు. మీరు ఏమంటారు? మా బాబాయ్, మా బంగారు, నువ్వు చాలా మంచోడు అయ్యా, అవునా కాదా, నువ్వు చాలా మంచోడు అయ్యా అని చెప్పి ఆ వ్యక్తి స్థానంలో మీరు కూర్చుంటారు, అవునా కాదా? గమనించండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తి ఇంకొక అతను పిచ్చోళ్ళగా ఉన్నావారా, నీ సీటు తీసి ఆవిడికి ఇచ్చావు అని అంటే మీకు ఎలా ఉంటుంది? చెప్పరేంటండి? అదేంటయ్యా, నేను ఎంత బాధపడుతున్నాను, నా కొరకు అతను త్యాగం చేశాడు, దాన్ని నువ్వు పిచ్చి పని అంటావేంటి? మంచి పని చేశాడు అతను. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుప్రభు చేసింది మంచి పనా లేకపోతే పిచ్చి పనా? ఆయన చనిపోవటం మంచిదా లేకపోతే చెడ్డదా? ఎందుకనంటే మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మనం వెళ్ళవలసిన స్థానాన్ని ఆయన తీసుకుని తండ్రి యొక్క కుడిపార్శ్వమును కూర్చుండే ధన్యతని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన స్థానం వాస్తవానికి మనం చేసినటువంటి పాపం, మన అతిక్రమం ఈ రోజుకి సైతం అవన్నీ ఎవరి మీదకి పడినాయి? యేసుప్రభు మీదకి పడి. ఆయన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? అంటే ఇప్పుడు యేసుప్రభు యొక్క మరణం అనేది మంచిదా చెడ్డదా? చెప్పండి, మీరు చెప్పండి, నోరు తెరిచి. మంచిది కదా. అందుకని ఈ రోజున మనం అందరం గుడ్ ఫ్రైడే అని అంటున్నాం. ఎందుకనంటే, అయ్యా నువ్వు మరణించినట్లుగా అందరికీ కనబడుతుంది, కానీ నాకేమో నీ ప్రేమ కనబడుతుంది, నాకేమో నీ స్థానం నాకు ఇచ్చావు కదా ప్రభువా, నేను సేద తీరటానికి, నేను పరలోక రాజ్యంలో నీతో పాటు ఉండడానికి నువ్వు నాకు నీ స్థానాన్ని ఇచ్చావు ప్రభువా. అందుకని ప్రభువా, నా కొరకు నువ్వు మరణించావు కాబట్టి నీ కొరకు నేను జీవిస్తాను. హల్లెలూయా. ఈ వ్యక్తి లేచి నుంచున్నాడండి. ఈ యవనస్తుడు లేచి నుంచుని, ఆంటీ వచ్చి కూర్చోండి అని అన్నాడు. సరే, మీరు కూర్చున్నారు. ఈ వ్యక్తి కూర్చున్న తర్వాత అతను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు బ్యాగ్లో నుండి. తాగడానికి చూశాడు. ఆంటీ గారు తాగడానికి చూశాడు, బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి. మీ దగ్గర 2 కూలింగ్ బాటిళ్ళు ఉన్నాయి, మీరేం చేస్తారు? చెప్పరేంటండి? ఏమండి, కనీసం 2 కాకపోతే 1 ఉన్నా కానీ, నాయన ఒక 4 గుట్టలు వేసుకుని కొంచెం నీళ్ళు తాగయ్యా, మంచివాడివి, నాకు సీట్ ఇచ్చావు నువ్వు, ఇదిగో కొద్దిగా నీళ్లు తాగి, ఇదిగో నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఎంత తీసుకో తాగనంటావు, అవునా కాదా? అవును కదండి. ఈరోజుని మీరు నేను చేసే భక్తి జీవితం అదే. ఆయన చేసిన మేలుకి మనం రుణం తీర్చుకోలేకపోయినా, ఆయన చేసినటువంటి సిలువ బలియాగానికి మనం ఆకాశం పరలోకం కిందకి దిగిపోయేటట్టు భక్తి చేయకపోయినా, కృతజ్ఞతతో కన్నీటితో చెమ్మగిల్లిన కళ్ళతో చిన్నగా, ప్రభువా ఈ కొద్ది యొక్క విశ్వాసాన్ని నేను చూపించగలను, నాకు ఇంతే భక్తి వచ్చు అయ్యా, నా కొరకు నువ్వు ఎన్ని మేలులు చేసావు, నా కొరకు నువ్వు చనిపోయావు కాబట్టి నీ కొరకు నేను బ్రతుకుతాను. ఆమేన్. హల్లెలూయా. నా కొరకు నువ్వు చనిపోయావు కాబట్టి నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా. ఇది క్రైస్తవ జీవితం. నేను అంటాను, క్రైస్తవ జీవితం అంటే నీకు కావలసిన బ్రతుకుని నువ్వు బ్రతకడానికి యేసు ప్రభువును వాడుకోవటం కాదు. ఏమండి, ఈ లోకంలో ఆశీర్వదించబడాలండి, డబ్బులు కావాలండి, బతకాలండి, కనుక యేసు ప్రభు ప్రేయర్ చెప్పుకుని ఆయన కాసేపు ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఆశీర్వదించి ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా, ఇది కాదండి క్రైస్తవ జీవితం. నిజంగా చెప్పాలంటే అర్థమవుతుందా? మనం బ్రతకడం కోసం దేవుని అడ్డం పెట్టుకుని దేవుని మంచితనాన్ని బేస్ చేసుకుని మనం అవటం కాదు, కానీ కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేళ్ళను బట్టి, అర్హత లేని మనలకి ఆయన చేసినటువంటి మేళ్ళను బట్టి కృతజ్ఞత కలిగి మనము ఆయన కొరకు జీవించేదే నిజమైన క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసులమైన మనకి గుడ్ ఫ్రైడే అంటే ఏదో ఒకరోజు బాధపడి వెళ్ళిపోవటం కాదు, కానీ మన జీవితకాలం అంతా ఒక భారము బాధ్యత ఉండాలి దేవుని పట్ల. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఫస్ట్ క్వశ్చన్ నేను రాసుకున్నది ఏంటంటే, అసలు మరణం ఎక్కడి నుండి వచ్చింది? మీరు చెప్పండి సమాధానం కొంచెం అన్న నా కోసం. అసలు మరణం చెప్పాలి, ఎక్కడి నుండి వచ్చింది? పాతాళం నుంచి వచ్చిందని మాత్రం చెప్పమాకండి. మరణం ఎక్కడి నుండి వచ్చింది? మరణం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి. చెప్పరేంటి? లోన్ నుండి బయటకు వచ్చిందా? మరణం ఎక్కడి నుండి వచ్చిందండి? ఆదాము యొక్క అవిధేయతలో నుండి మరణం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం. ఒక పెద్ద ఆయన ఆదాం గారు దేవుడు చెయ్యొద్దన్న పని చేసి ఈ తెప్పలు తెచ్చిపెట్టాడు మనకి. ఏమండి, పరలోకం పోయిన తర్వాత ఆదాముని గట్టిగా పట్టుకోండి మీరు అందరూ కలిసి.
ఆదం గారు ఉన్న చోటన ఉండకుండా అవ్వం ఏది అవ్వ ఏమండి అవ్వ ఉన్న చోటన ఉండకుండా పన్ను ఎవడు తినమని చెప్పండి నన్ను అడిగితే నేను కొమ్మ తీసి. మొత్తానికి ఒక వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి ఈ రోజున మనం అనుభవించే ప్రతి సమస్యకి కారణం ఏంటంటే మానవుని యొక్క అవిధేయత. ఆదాము అవిధేయంగా దేవునికి ప్రవర్తించాడు. ఆదాము యొక్క అవిధేయతను బట్టి ఈ లోకానికి మరణం అనేది వచ్చింది. మరణం అనేది వచ్చిన తర్వాత ఏమైంది ఒకసారి చదవండి. రోమపత్రిక 5:19. రోమపత్రిక 5:19. అమ్మా చదువు. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన సరిగ్గా చదవాల బైబిలు. మీరు రోజు ఎంతసేపు వాక్యం చదువుతున్నారనేది ఇక్కడ బయటపడిపోద్ది. అర్థమవుతుందా? రోజు బైబిల్ చదివితే మీకు ఆ తిప్పలు ఉండవు. బైబిల్ చదవాలా ప్రతి ఒక్కరు. నేను ఈరోజు ఒక విషయం చెప్తానండి. నేను వస్తా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నేను వింటా వచ్చాను. నేను ఒక షార్ట్ ఫిల్మ్, అందులో ఒక ఆయన కొన్ని మాటలు నిజంగా చాలా బాగా మాట్లాడారు. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది, UCVC వాళ్ళది. అందులో ఆయన ఒకటి అన్నారు, ఆయన అంటారు వచ్చి, అంకుల్ ఈ రోజున చాలామంది బైబిళ్ళు నిమిషానికి 50 బైబిళ్ళు అమ్ముడుపోతున్నాయని అన్నాడు. అంటే ఆయన అన్నారు, అయ్యా బైబిళ్ళు అయితే అమ్ముడుపోతున్నాయి కానీ ఎవరో చదవట్లేదయ్యా అన్నాడు ఆయన. 100% కరెక్ట్ అండి అది. ఆయన అంటారు ఈ రోజున ఎలా తయారయ్యారండి చాలామంది, చర్చ్కి వెళ్ళడానికి ఒక బైబిలు, ఏమండి ప్రయాణానికి ఒక బైబిలు, పెళ్ళికి వెళ్తే ఒక బైబిలు, కొంతమంది అయితే డ్రెస్సులు మ్యాచింగ్లకు ఒక బైబిల్ అంట, కలర్ బైబిళ్ళు. ఇన్ని బైబిళ్ళు అయితే ఉంటున్నాయి అందరి దగ్గర. పెళ్లి కొడుకు చేతిలో ఒక బైబిల్ పెడతారు, కొత్త బైబిలు, రకరకాల బైబిళ్ళు ఉంటున్నాయి, ఫోన్లో బైబిలు. ఇన్ని బైబిళ్ళు ఉంటున్నాయి కానీ చదివేవాళ్ళు లేరు అంటున్నాడు ఆయన. క్రైస్తవులు వింటున్నారు చూస్తున్నారు కానీ చదవట్లేదు అని అన్నాడు ఆయన. 100% కరెక్ట్ అది. దయచేసి మీరు అటువంటి మూర్ఖులకి తరం వారికి వేరే జీవించడం అంటే లోకం కాదు, మన విశ్వాసుల్లోనే నన్ను అడిగితే. ఆమెం చెప్పండి గట్టిగా. మూర్ఖులకి ఈ తరం వారికి వేరే జీవించండి అని అంటే మనం అంటాము అన్యజనులు పాస్టర్ గారు అని అంటాం కదా. నేను అంటాను అన్యజనులు కాదు, బుద్ధి చెప్పుకోవాల్సిందే మనకు ముందు. మన విశ్వాసులు పొద్దున్న లేగితే టీవీలకు అతుక్కుంటున్నారు. మన క్రైస్తవ సమాజంలో సార్వత్రిక సంఘంలో అతుక్కోవాల్సింది టీవీలకు కాదు, బైబిల్కి. ఆమెన్, హల్లెలూయా. అంటే టీవీలో ప్రసంగాలు తప్ప పాస్టర్ గారు? తప్పేమీ కాదు, తప్పు కాదు, పాపం కాదు. కానీ అది నీకు ఒక జస్ట్ అంటే నువ్వు మొట్టమొదట నువ్వు ప్రారంభించాల్సింది, నువ్వు ఆనుకుని ఉండవలసింది దేవుని వాక్యాన్ని, నీ బైబిల్ని. ఆ తర్వాత టీవీలో విషయం తర్వాత సంగతి దేవుడు ఎరుగది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డల దయచేసి గమనించండి, బైబిల్ చదవండి ప్రతిరోజు. మీరు అనొచ్చు పాస్టర్ గారు నాకు చదవటం రాదు పాస్టర్ గారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుందండి. ఒక్కొక్క అక్షరం గుణించుకుని చదవండి. యెహోవా నా కాపరి 24 గంటలు చదవండి, తప్పేం లేదు. గుణించుకుని 4-5 గంటలు నానా తిప్పలు పడి ఒక్క వాక్యం చదవండి, చాలా దీవెనకరంగా ఉంటుంది మీ జీవితం. ఆమెన్. దయచేసి సాకులు ఎతకమాకండి, వినండి జాగ్రత్తగా. అమ్మ చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగంచబడిరో అలాగే ఒకని విధేయత వలన తర్వాత చదవండి అక్క. మరియు అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏ నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. దయచేసి గమనించండి. ఒక మనిషి యొక్క అవిధేయత వలన మరణం వస్తే ఒక మనిషి యొక్క విధేయత వలన నిత్య జీవం వచ్చిందంట. మీకు ఆ వాక్యాలన్నింటినీ సింప్లిఫై చేసి చెప్తే, మీకు ఆదాము యొక్క అవిధేయత వలన మరణం అనేది వస్తే యేసుక్రీస్తు యొక్క విధేయత వలన మనకేమొచ్చిందండి? నిత్య జీవం వచ్చింది. ఏమొచ్చిందండి? నిత్య జీవం. అంటే మీకు సబ్జెక్ట్ని బట్టి అర్థమయ్యేటట్టు మాట్లాడుకుందాం. జీవం అనేది మనకు వచ్చింది యేసుక్రీస్తు వలన. ఏమొచ్చిందండి? చెప్పాలి మీరు నోరు తెరిచి. జీవం వచ్చింది. సో ఇప్పుడు నేనంటాను ఆదాము యొక్క అవిధేయత మరణాన్ని తెచ్చిపెడితే యేసు ప్రభు యొక్క మరణం అనేది జీవాన్ని తెచ్చిపెట్టింది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అక్క మీకు అర్థమవుతుందా? వినండి జాగ్రత్తగా వినండి. సో నేనంటాను ఆదాము మరణించడానికి కారణం ఏంటి? పాపము. యేసు ప్రభు మరణించడానికి కారణం ఏంటి? నీతి. పాపం కాదు, నీతి. ఎందుకు పాస్టర్ గారు నీతి ఎందుకు అయ్యింది? సింపుల్గా చెప్తాను, మీరు వినండి.
ఇప్పుడు దేవుడు ఏదైతే తన శాసనాన్ని పెట్టాడో ఆ శాసనాన్ని ఆయన కొట్టివేయాలని అంటే ఆయనే కొట్టివేయాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు నేను ట్రాఫిక్ ఎస్ఐనండి, నేను ట్రాఫిక్ ఎస్ఐని, నేను డ్యూటీ చేస్తున్నాను. మా అబ్బాయి బండి వేసుకుని వెళ్తున్నాడు, బండి ఆపాము అందరం కలిసి, బండి ఆప్, రైట్. మా అబ్బాయికి హెల్మెట్ పెట్టుకోవాలా. ఇప్పుడు నేనేం చేయాలి? మా అబ్బాయేగా చెప్పండి అండి, అవునా? పంపించాలా? మా అబ్బాయేగా? లేదు, ఇట్రా బాబు, ఇట్రా, ఇక్కడ పెట్టు, బండి ఇక్కడ పెట్టు, రైట్. గవర్నమెంట్ రూల్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి నీకు 100 రూపాయలు ఫైన్, ఇదిగో రాశా, చలానా కట్టు. నా దగ్గర 100 రూపాయలు ఇవ్వండి. ఓకే, రైట్, సరే, నేను నీకు 100 రూపాయలు పంపిస్తున్నా, తండ్రిగా పంపిస్తున్నా. 100 రూపాయలు నీకు పంపిస్తున్నా, నేనే ఇస్తున్నా, ఇదిగో 100 రూపాయలు తీసుకో, రైట్. ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐగా నాకు చెప్పరేంటండి? నువ్వు కట్టాల్సిందే 100 రూపాయలు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకని? నీతి. మా అబ్బాయేగా, పోనేలే పద. ఆ లెక్కన చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎందుకు అయ్యాడనంటే ఆయన దేవుడుగా చెప్పుకున్నందుకు దేవుడు అవలా, నీతి కలిగి ఆయన బతికాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? నేను దేవుని కదా, నాకు రూల్స్ ఏం లేవులే పదండి అని అనలేదు ఆయన. ఆ రూల్ నాకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను సిలువ మరణానికి అప్పగించుకోవడానికి నాలో పాపం లేదు, మరి ఎందుకయ్యా నువ్వు అప్పగించుకుంటున్నావు? నేను ఒక తండ్రిగా నా పిల్లలు చేసిన తప్పుని నేను భరిస్తున్నా, అది నా నీతిని బట్టి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు ఆయన. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుడు తప్పు చేసి సిలువ వేసుకోవాలా, ఆయన నీతిమంతుడు కాబట్టి సిలువ వేయించుకున్నాడు ఆయన. ఎందుకనంటే మా అబ్బాయి ఎలాగైతే వాడు కట్టడానికి వాడికి 100 రూపాయలు ఎవరిస్తారు? వాడు సంపాదిస్తాడా? చెప్పరేంటండి? నేనే ఇవ్వాలి, నేనే ఇచ్చి ఇప్పుడు ఫైన్ కట్టరా, ఇప్పుడు ఫైన్ కట్టు. నువ్వు నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? నాన్న ఇచ్చాడు. మరి ఫైన్ ఎవరు తీసుకున్నారు? నాన్న తీసుకున్నాడు. ఇచ్చేటప్పుడు తండ్రిగా ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎస్ఐకిని తీసుకున్నాడు. అర్థమైన వాళ్ళు మాత్రం అల్లే చెప్పండి. ఇది దేవుని నీతి. ఇందుకొరకు ఆయన సిలువలో అప్పగించబడ్డాడు ఆయన. ఆదాము పాపాన్ని బట్టి మరణం వస్తే యేసుక్రీస్తు మరణం వచ్చింది పాపాన్ని బట్టి కాదు, కానీ నీతిని బట్టి ఆయన సిలువ మరణం పొందాడు. ఎంత నీతి కలిగిన దేవుణ్ణి మీరు వెంబడిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నాకు ఇట్లాంటి ధ్యానం చేసినప్పుడు నాకేదో పెద్ద ఇదవ్వదు, కానీ భయం వేస్తుంది నాకు. అంటే భయం అంటే దేవుడు తిడతాడు కొడతాడన్న భయం కాదు, కానీ ఇంత మంచి దేవుణ్ణా నేను సేవ చేస్తుంది, ఇంత గొప్ప దేవుడా నన్ను సేవకు పిలుచుకుంది, ఇంత నీతి కలిగినోడా నన్ను సేవకు పిలిచింది, ఇంత నీతి కలిగిన దేవుడు నేను వెంబడిస్తున్నానా? మరి నా తండ్రి లక్షణాలు ఎలాగుంటే నా బుద్ధులు నా పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది లోపల నన్ను తొలుస్తూ ఉంటుంది ప్రతిరోజు. అది దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసులమైన మనకి మన తండ్రి అయినటువంటి దేవుని లక్షణాలు నీతి ఉండాలి. మనకి నీతి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో యేసుప్రభు మరణం ఎందుకు అనంటే పాపాన్ని బట్టి కాదు, కానీ నీతిని బట్టి ఆయన మరణానికి అప్పగించుకున్నారు. అందుకని ఆయన నీతిని బట్టి మరణానికి అప్పగించుకున్నాడు కాబట్టి ఆ మరణము మనకి నిత్య జీవాన్ని తెచ్చిపెట్టింది. అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారా? సో ఆ మరణం ఏం చేసింది? మనకి నిత్య జీవాన్ని తెచ్చిపెట్టింది. సో ఇప్పుడు యేసుప్రభు మరణం మనల్ని బ్రతికించింది కదా. ఇప్పుడు నాకు వచ్చిన రెండో ప్రశ్న, మరి అందరూ ఎందుకు చచ్చిపోతున్నారు? మరణం ఎందుకు వస్తుంది అందరికీ? చెప్పాగా పాస్ట్, మీకోసం నేనే ఆలోచించి నేనే ప్రశ్న వేసుకుని నేనే సమాధానాలు రాసుకొచ్చాను. అర్థమైందా? లేనిపోయింది. అందుకనే పాస్టర్ గారు మీరే విని మీరే పరలోకం పోండి అనమాకండి. అర్థమైందా? నేను ప్రశ్నలు వేసుకుని నేను సమాధానం రాసుకొచ్చాను కాబట్టి మీకు మీరు చెప్పుకుని మీరు పరలోకం పోండి పాస్టర్ గారు అనమాకండి దయచేసి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి, కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడతాను. ప్రభు సహాయం చేస్తున్నారు కాబట్టి. ఆమేన్. సో ఇప్పుడు అందరూ మరణం అనేది, మరి ఆదాం చనిపోయాడా? చెప్పరేంటండి? ఆదాం చనిపోయాడు, అబ్రహాము చనిపోయాడు, దావీదు చనిపోయాడు, యేసుక్రీస్తు చనిపోయాడు, అందరూ చనిపోయారు. గొప్ప గొప్ప సేవకులు చచ్చిపోయారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే యేసన్న గారు చచ్చిపోయారు,
ఏమండి, రైన్హార్డ్ బాంకీ చనిపోయారు, బిల్లీ గ్రహం గారు చనిపోయారు, అందరూ చనిపోయారు, చనిపోతారు కూడా. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు నేను ప్రతి ఒక్కరూ ఆ మరణం అనేది వెళ్ళాల్సిందే, మరణపు ద్వారం గుండా. మరి ఆ లెక్కనంటే పాస్టర్ గారు, యేసు ప్రభు మరణము మనకు నిత్య జీవాన్ని తెచ్చిపెడితే మరి మనకు మరణం ఎందుకుంది? ఆలోచించారా? వద్దు. మనకి అవ్వ ఆదాము కథలో యెహోవా నా కాపరి నాకు లేం కలదు, యేసునామమున నడుచున్నాను తండ్రి ఆమెన్, మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు ఆమెన్, ఇదే కావాలి మనకి. అవునా? మీరు గ్రహించండి, వాక్యాన్ని చదవండి, మీరు ఆలోచించండి, మీ యొక్క విశ్వాస పరిమాణాన్ని మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మరి ఆదాము చనిపోయాడుగా పాస్టర్ గారు, మరి యేసు ప్రభు మరణం ద్వారా మనకి నిత్యజీవం వస్తే యేసు ప్రభు దగ్గర నుండి ఎవరో చనిపోకూడదుగా. హలో, అవునా కాదా? మరి అందరూ చనిపోతున్నారుగా, ఇదేంటి అర్థం? ఆ లెక్కన అనుకుంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ బతికే ఉండాలి, నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చిపోవాలి. అవునా కాదా? మరి కోవిడ్లో చాలామంది క్రైస్తవులు కూడా చనిపోయారుగా. చెప్పరేంటండి? మరి ఇదేంటి? మరి నేను రాసుకున్న నాకు వచ్చినటువంటి ఒక అర్థం ఏంటంటే, సో ఇప్పుడు మనం మరణం అంటే మన దృష్టిలో ఏంటి? మరణం అంటే మన దృష్టిలో ఏంటి? చెప్పరేంటండి? చెప్పరేంటండి? చెప్పాలి మీరే. మరణం అంటే ఏంటి మన దృష్టిలో? ఒక మనిషి శరీరంలో నుండి తన ఆత్మ తన ప్రాణం పోవడం మన దృష్టిలో మరణం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం మన దృష్టిలో మరణం అంటే. కానీ వాక్యంలో మీరు గ్రహిస్తే దేవుని దృష్టిలో మరణము వేరు. మీరు నేను లెక్కలేసినట్టుగా దేవుని లెక్కలు ఉండవు. మన లెక్కలకి దేవుని లెక్కలకి కంప్లీట్ రివర్స్ పనిచేస్తుంది, డౌట్ లేదు ఆ విషయంలో. మన లెక్కలో దేవుని లెక్కలో కంప్లీట్ ఆపోజిట్లోనే పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోనండి, మన దారిలోకి దేవుణ్ణి తెచ్చుకుందామని ప్రయత్నం చేయమాకండి దయచేసి. దేవుని దారిలో మనం పోవాలంతే. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఆ లెక్కన అనుకుంటే యేసు ప్రభు మరణం తర్వాత నిత్య జీవం అని అంటే ఎవరూ మరణించకూడదు కదా. అపోస్తలులు చనిపోయారు, అందరూ చనిపోతానే వచ్చారు కదా. భూమి మీద మరణం ఏమీ ఆగల. అవునా కాదా? అంటే మనం అనుకుంటున్న మరణం తప్పు అన్నమాట. మన డెఫినిషను తప్పు. బైబిల్లో ఉన్న మరణం అనే డెఫినేషన్ వేరు. బైబిల్లో మరణం అనే డెఫినేషన్ వేరు, మన డెఫినేషన్ కాదది. మన డెఫినేషన్ ఏంటంటే ఒక మనిషి శరీరాన్ని వదిలిపెట్టి పోవటం, ఆత్మ పరలోకానికి కానీ నరకానికి కానీ, రెండిట్లో ఎక్కడో చోటకి, రెండు దారులు. కానీ బైబిల్లో మరణం అంటే శరీరాన్ని వదిలిపెట్టి పోవటము కాదు. బైబిల్లో ఒక మరణం లేదు, ప్రకటన గ్రంథంలో ఉంది. ఇది రెండవ మరణం అని రాయబడింది. ఏమని రాయబడిందండి? ఏ మరణం అంటది? ఎన్నో మరణం అంటండి? రెండవ మరణం రాయబడింది ప్రకటన గ్రంథంలో ఒక చోట ఉంది. ఇప్పుడు మనం రెండో మరణం దగ్గరికి వెళ్ళదు. అసలు మరణం అంటే దాని డెఫినేషన్ ఏంటో చెప్తాను వినండి. మరణము అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొద్ద నుండి మనిషి ఎడబాటవటం. ఒక మనిషి దేవునికి దూరం అవటమే నిజమైన మరణం. ఏమండి, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమి ఉండగానన్నాడు దేవజనుడు. అంటే ఒక మనిషి ఎప్పుడైతే పాపం చేస్తాడో దేవునికి దూరం అవుతాడు. దేవుడు ఆ మనిషికి దూరం అవడో, మనిషి దేవునికి దూరం అవుతాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఒక మనిషి పాపం చేసినప్పుడు మీరైనా నేనైనా కానీ దేవుడు మనకి దూరం అవ్వడు, కానీ మనము దేవునికి దూరం అవుతాము. ఎప్పుడైతే ఒక మనిషి దేవునికి దూరం అవుతాడో తను మరణించినట్టు లెక్క. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆది కాండంలో ప్రభు చెప్పిన మాట, నేను మీకు రెఫరెన్స్లు ఏం చెప్పను, ఎందుకనంటే ఇవన్నీ చెప్పి మీరు బైబిల్ చదువుకోండి, ఇంటికెళ్ళి మీరు వెతకండి, తప్పేమీ లేదు. మనం ఏమి ప్రధానమంత్రి గారి లాగా సీఎం పిఎం లాగా సంతకాలు పెట్టే పనులు లేవు కాబట్టి దయచేసి ఇంటికెళ్ళి బైబిల్ చదువుకోండి సమయాన్ని వెచ్చించి. ఆది కాండంలో ప్రారంభ అధ్యాయంలో ఉంటుంది. ప్రభు అయిన యెహోవా ఆదాముకు చెప్పిన మాట ఏంటంటే, ఆదామా నువ్వు పండు తిన్న రోజును నువ్వు చస్తావని చెప్పాడు ఆయన. ఏం చెప్పారండి ఆయన? చెప్పరేంటండి? గట్టిగా చెప్పాలి. పండు తిన్న రోజున నువ్వు చచ్చిపోతావని చెప్పారు. మరి ఆదాము పండు తిన్న రోజున ఆదాము చచ్చిపోయాడా? చెప్పరేంటి? ఏమండి, పండు తిన్న రోజున మరి ఆదాము చనిపోయాడా? చనిపోలేదు. మరి ఏ చనిపోవడం దేవుడు మాట్లాడి, మరి దేవుని మాట నోట్లోంచి వచ్చిన తర్వాత దేవుడు ఏమైనా మార్చాడా? మార్చలా. దేవుని దృష్టిలో
ఒక మనిషి చనిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ మనిషి దేవునికి దూరం అవటం, దేవుని దృష్టిలో చనిపోవటం. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పింది? ఆదాము చనిపోయాడు అని అంటే అర్థం ఏంటంటే, ఆదాము చనిపోయాడు అంటే ఆదామేమి శరీరాన్ని వదిలిపెట్టి నరకనుకో పరలోకనుకో పోలా, దేవునికి దూరం అయిపోయాడు ఆదాము. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? సో ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతాడో, దేవుని లెక్కల ప్రకారం ఆ వ్యక్తి చనిపోయిన వాని కింద లెక్క. మీకు ప్రకటన గ్రంథంలో కూడా సార్దీస్ సంఘంతో ఆయన ఒక మాట అంటాడు. ఏమనంటే, జీవించుచున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నీవు మృతుడివి అని అంటాడు ఆయన. సార్దీస్ సంఘంలో ఉన్న వారితో ఆయన అంటాడు, ఇదిగో నువ్వు బ్రతుకుతున్నానని అనుకుంటున్నావు కానీ నా దృష్టిలో నువ్వు ఎవరితో సమానమని అంటే చనిపోయిన వ్యక్తితో సమానమని అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మీరు గ్రహిస్తున్నారా? సో ఇప్పుడు చెప్పండి, మరణం అంటే ఏంటి అర్థం? ఏమండి, మరణం అంటే ఏంటి అర్థం? దేవునికి దూరం అవటం. యేసు ప్రభు మరణించాడా మరి? చెప్పండి, యేసు ప్రభు మరణించాడా? యేసు ప్రభు మరణించాడా? ఎక్కడ మరణించాడు ఆయన? కొంచెం వాటర్ నాన్న. యేసు ప్రభు మరణించాడా? ఎక్కడ మరణించాడా ఆయన? యేసు ప్రభు మరణిస్తే ఆయన ఎక్కడ మరణించాడు? ఇటువంటి ఇటువంటి పర్లేదు, నువ్వు అడ్డలే. వినండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మరణిస్తే ఆయన ఎక్కడ మరణించాడు? చాలా మమ్మ వాక్యం వినండి, వదిలేసేది. యేసు ప్రభు మరణిస్తే ఎక్కడ మరణించాడు ఆయన? మీరు చెప్పాలి సమాధానం. చెప్పాగా, ఇది ఏదో బాగుంది పాస్టర్ గారు, సమాధానం కూడా మీరే చెప్తా అన్నారుగా, మరి మమ్మల్ని అడుగుతారేంటి అన్నట్టు చూస్తున్నారు మీరు. ఇంకా ఆ మాత్రం దానికి నేను మీకు వాక్యం చెప్పడానికి దేనికి? ఇంట్లో కూర్చొని నాకు నేను చెప్పుకోవచ్చు. చెప్పండి, యేసు ప్రభు మరణించాడు కదా, ఎక్కడ మరణించాడు? సిలువ మీద, గొల్గొతా కొండ మీద, ఏమండి యెరూషలేములోనా, ఏమండి ఇజ్రాయిల్ దేశంలోనా, ఆకాశానికి భూమికి మధ్యలోనా? యేసుప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు తెలుసా? ఏమండి, ఆయన ఎప్పుడు చనిపోయాడు తెలుసా? నా లెక్కల ప్రకారం ఆయన సిలువ మీద, ఇదిగో తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నారు కదా, అది తలలా వాల్చారంట. మనం ఏమంటాం? యేసుప్రభు ఆ 7వ మాటతో చనిపోయాడని అంటాం. కానీ నేనంటాను, ఆయన ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అన్నాడు. చూసారా? అక్కడ చనిపోయాడు ఆయన. అర్థమైంది మీకు నేను చెప్పింది? యేసుప్రభు చనిపోయింది, సమాప్తమైంది అన్నప్పుడు, నా తండ్రి నా ఆత్మని చేతులకు అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు ఆయన చనిపోలా. ఆయన ఎప్పుడు చనిపోయాడు తెలుసా? తండ్రి నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచిటివి. తండ్రి అని అనలా, దేవా అన్నాడు ఆయన. అన్ని చోట్ల తండ్రి అని అన్నాడు, ఒకే ఒక్క చోట ఆయన అంది దేవా అని. నా దేవా నన్ను నేల చేయి విడిచితివి, ఎలోయి లామా సబక్తాని. అంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు ఆయన్ని బాగా బాధపెట్టిన ఇన్సిడెంట్ లైఫ్లో ఏంటో తెలుసా? తండ్రి తనని చేయి విడిచిపెడుతుంటే ఆయనకు అర్థమైపోయింది, నేను చచ్చిపోతున్నాను అని. అప్పుడు బాధపడ్డాడు ఆయన. ఇప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి ఆయన చచ్చిపోవడానికి వచ్చాడని తెలుసు. సాధారణంగా ఎవరన్నా కానీ బతకడానికి బతుకుతారు, యేసు ప్రభు చనిపోవడానికి బతికాడు ఆయన. నేను మాట్లాడే మాటల్లో భారం అర్థం కనుక మీకు అర్థమైతే నిజంగా దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మనం అందరం ఎందుకు బతుకుతున్నాం? బతకడానికి బతుకుతున్నాం. ఆయన చావడానికి బతికాడు. అవునా కాదా? ఆయనకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా సిలివేస్తారని తెలుసు. అందుకని ఆయన చాలా సందర్భాల్లో పరిశీలు శాస్త్రులు పట్టుకుందామని ప్రయత్నం చేస్తే తప్పించుకు తిరిగాడు. అదేమని అంటే ఆయన అంటాడు, సమయం ఇంకా రాలేదు అని అన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే గెత్సెమనే తోటలో సమయం సమీపించిందని అర్థమైనప్పుడు ఆయన అన్నాడు, మీరు వెతుకుతున్న యేసు నేనే, పదండి అన్నాడు ఆయన. సైనికులు భయపడిపోయారంట, ఈయనేంటి ఇంత డేరుగా వచ్చి నేనే యేసునని చెప్పి మేము చంపుతామని ఆయనకి తెలుసు. ఆయన తెలుసు కూడా, ఇదిగో నన్ను చంపండి అన్నట్టుగా అప్పగించుకుంటున్నాడు ఏంటి అని సైనికులు భయపడ్డారంట ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణం ఎప్పుడో ఆయనకి తెలుసు.
అమ్మో నన్ను ఇప్పుడు కొడతారు, నన్ను ఇప్పుడు తిడతారు, అమ్మో నా గెడం పెరుగుతారు, నా వీపు నాగటి సాల్వలే దున్నబడుతుంది, నా ఎముకలైతే విరగొట్టరలే కానీ ప్రవచనం ప్రకారం నా వస్త్రాన్ని చీట్లు వేసుకుంటారు, ముళ్ళ కిరీటం పెడతారు. ఇవన్నీ కూడా యేసు ప్రభుని బాధ పెట్టలేదు ఆయన బాగా బాధించింది ఏంటో తెలుసా? తండ్రి ఈ గిన్నె నా అద్దు నుండి తీసేమన్నాడు చూసారు, అది ఏ గిన్నె తెలుసా? పాపము యొక్క గిన్నె. అంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో తండ్రి ఆయన్ని విడిచిపెట్టాల కొంత సమయం వరకు. అది ఆయన తట్టుకోలేకపోయాడు. నా వల్ల కాదయ్యా, ఎందుకనంటే నేను ఏనాడు నేను వదిలిపెట్టి ఉండలేదు, ఆ కొద్ది క్షణాలు కూడా నువ్వు నన్ను వదిలితే నేను తట్టుకోలేను ప్రభు అని యేసు ప్రభు ఏడ్చాడు. ఎలో ఎలో లామా సబక్తాని, నా దేవ నన్ను నేల చేయి విడిచిపెట్టావని. నాకు అనిపిస్తుంది ఏనాడన్నా ఏడుపు మనం ఏడ్చామా? మీరు ఆలోచించండి ఒకసారి. ఏనాడన్నా ప్రభువా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు అన్నది కాదు, నేనెందుకు నిన్ను చేయి విడిచిపెట్టాను ప్రభు అని ఏడ్చామా? అసలు ఆ మాట కూడా రాదు మనకు. అసలు మాట కాదు, తలంపు కూడా రాదు. ఆ తలంపు కూడా రాదు మనకి. అంటే అదో పాతాళంలో ఆత్మీయ జీవితంలో అక్కడ పడిపోయి ఉన్నాం మనం ఎంత. అది మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. కాలు తిమ్మిరెక్కితే ఏం తెలీదు, మొద్దుబారితే ఏం తెలీదు, ఆపరేషన్ చేసేటప్పుడు సెడేషన్ ఇస్తారు కదా, మత్తిస్తే ఏమండి ఏం తెలీదు. వాళ్ళు కొయ్యనివ్వండి, అవయవాలే తీసేసేయనివ్వండి, ఆపరేషన్లు చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఏం తెలీదు. అటువంటి స్టేజ్లో మనం ఉన్నాం. ఏంటంటే మన దృష్టిలో మరణం అంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో, నా జీవితం ఏంటో, నా మరణం ఏంటో. 100కి 100% మంది క్రైస్తవులు నేటి దినాల్లో మరణం అని అంటే మేము చచ్చిపోతాం చావుకి భయపడేవాళ్ళు ఎంతమంది. అందరూ కూడా చావుకు భయపడేవాళ్ళే. కానీ నిజమైన చావు మీకు నాకు ఏంటో తెలుసా? మనం చచ్చిపోవటమో, శరీరాన్ని వదిలిపెడతాం, ఇదంతా కాదు. కానీ తండ్రి అయిన దేవునికి మనకు వచ్చే ఎడబాటు ఉంటుంది చూశారు, అది నిజమైన చావు. అది కనీసం అది చచ్చిపోతున్నా కానీ అది తెలియని స్టేజ్లో మనం ఉంటున్నాం ఈ రోజుల్లో. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటాడండి, గంజాయి తీసుకుంటాడండి, తీసుకుని అది తనకి అవయవాలన్నింటినీ పాడు చేసేస్తుంది. అయ్యా నువ్వు చచ్చిపోతావురా, నువ్వు ఇది కరెక్ట్ కాదురని చెప్పినా కానీ వినడు. ఎందుకనంటే ఆ యొక్క మత్తు పదార్థం తనని ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది. తనని ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? ఆ స్టేజ్ కంటే తన యొక్క ప్రాణం పోతుందన్న విషయం కూడా తనకి తెలియదు. అది తెలిసిన పట్టించుకునే స్టేజ్లో అతను ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. నేటి క్రైస్తవులమైన మనం కూడా సేమ్ పొజిషన్. మనకి దేవునికి ఎడబాటు అనేది మనకు వచ్చినప్పుడు ఆ ఎడబాటు దేవునికి మనం దూరం అవుతున్నాం అనేది మనల్ని బాధ పెట్టట్లా. మనం ఎక్కడ భౌతికంగా శరీరకంగా చచ్చిపోతున్నాం అనేది మనకు బాధపడుతుంది. డబ్బులు లేవని బాధ, ఉంటే ఒక బాధ, అనారోగ్యం ఒక బాధ, అదొక బాధ, ఇదొక బాధ. ఈ బాధల కన్నా అసలు మనం నిజమైన మరణం దేవుని దృష్టిలో ఏంటంటే మనం ఆయనకి దూరం అవ్వటమే నిజమైన మరణం. కనీసం ఇది మరణపుకుండా మనం పోతున్నాం అన్న స్టేజ్లో కూడా గ్రహించే స్థాయిలో మనం లేవనేది సేవకుడిగా నా ప్రసవేదన. అర్థమైన వాళ్ళు మాత్రం అల్లు చెప్పండి. మీరు గ్రహిస్తున్నారా? సో నేనంటాను, మరణం అనేది దేవుని దృష్టిలో వేరు, మన దృష్టిలో వేరు. మనకు ఒకళ్ళు చనిపోతే మరణం, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే మరణం. ఏమండి? సో యేసు ప్రభుని బాధ పెట్టింది, ఆయన ఏడ్చింది, నన్ను గడ్డం పెరికారయ్యా, ఇదయ్యా అదయ్యా, ఆళ్ళు తిట్టారయ్యా, వీళ్ళు తిట్టారయ్యా అని కాదు. ఆళ్ళు తిట్టారయ్యా, వీళ్ళు తిట్టారయ్యా అని కాదు. ఆయనకి బాగా బాధ పెట్టింది ఏంటంటే తండ్రి అయిన దేవుని నుండి తనకు వచ్చినటువంటి ఎడబాటు ఆయన్ని బాగా అంటే బాగా బాధ పెట్టేసింది. అక్కడ చచ్చిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో మరణం అంటే దేవుని దృష్టిలో అది రెండో ప్రశ్న. మూడవది, మరి యేసు ప్రభు యొక్క మరణం మనకేం తెచ్చిపెట్టిందండి? చెప్పరేంటండి? నేను మిమ్మల్ని రాకెట్ సైన్స్ ఫార్ములా ఏం అడగట్లా. ఏమండి A+B² E = EG = MC² ఏం అడగట్లా మిమ్మల్ని. ఏ బన్నీ ఏమన్నా ఫిజిక్స్లో పెద్ద పెద్ద ఆ ఫార్ములాలు, ఈ ఫార్ములాలు, ఓమ్స్ లాలు ఏం అడగట్లేదు కదా. నేను అడిగేది వెరీ సింపుల్, బైబిల్లో ఉన్నాయి అడుగుతున్నాను, మీరు చెప్పాలి నాకు సమాధానం. యేసుప్రభు మరణమే మనకేం తెచ్చిపెట్టింది? నిత్యజీవం తెచ్చిపెట్టింది. యేసుప్రభు యొక్క
మరణము నిత్య జీవం తెచ్చింది. మరి అందరూ చనిపోతున్నారుగా యేసు ప్రభులాగా. మరి అందరు చావులు కూడా అందరికీ నిత్య జీవం తేవాలిగా మరి కదా. మరి యేసు ప్రభు మరణం ఒక్కటే నిత్య జీవం ఎందుకు తెచ్చింది? ఏమండి, ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు అబ్రహం గారు చనిపోయారు, దావీదు గారు చనిపోయారు, అందరూ చనిపోయారు. యేసు ప్రభు తర్వాత అపోస్తలులు కూడా చనిపోయారు. అంత గొప్ప గొప్ప భక్తిపరులు యొక్క మరణం ద్వారా ఏ లాభం లేదు. యేసు ప్రభు యొక్క మరణం వలన నిత్య జీవం వచ్చింది. ఏంటి ఆయన మరణంలో ఉన్న ప్రత్యేకత? మీరు ఆలోచించారు ఇవన్నీ కూడా? ఏమండి, అందరిలాగా ఆయన చనిపోతే అందరిలాగానే ఆయన కూడా, అందరూ చచ్చిపోయారు, యేసుప్రభు కూడా చచ్చిపోయాడు. దావీదు చనిపోయాడు, యేసుప్రభు చచ్చిపోయాడు. బట్ యేసుప్రభు మరణానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని ఈరోజు గుడ్ ఫ్రైడే అయ్యింది. మరి ఏంటి ఆ ప్రత్యేకత? ఆయన మరణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది సిలువ మరణం. అది ఏంటండి? సిలువ మరణం. ఇంకొక మాట చెప్తానండి, మీరు సిలువ అనగానే మైండ్లో ఒక ఇమేజ్ వచ్చేసింది మీ అందరికీ. ఏమండి, మీ 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 బ్రెయిన్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్స్లో ఒక గ్రాఫిక్స్ వేసేసుకున్నారు. ఒక సిలువ అంటే ఇలాగుంటుందని. అక్షరార్థమైన సిలువ కాదు, మీరు నేను అనుకుంటున్న సిలువ కూడా కాదు, దేవుడు నిర్ణయించిన సిలువ. అది నేను మీకు చెప్తాను. సో ఆయన మరణం యొక్క గొప్పతనం ఏంటంటే అది సిలువ మరణం. కాబట్టి మీరు ఇంకొకటి అడగచ్చు, అక్షరార్థమైన సిలువ మరణం అయితే యేసు ప్రభులాగా చాలామందిని సిలువేశారు. పేతురుని తలకిందులుగా సిలువేశారంట. ఏంటండి? పేతురుని కూడా సిలువేశారు, తలకిందుగానే వేశారు. మరి పేతురు సిలువ మరణంలో నుంచి కూడా ఏదో ఒకటి బయటికి రావాలిగా, రాదు. సంగమా, మీరు ఆలోచిస్తున్నారని నేను చెప్పేది. ఇప్పుడు ఆ లెక్కన అనుకోండి, యేసు ప్రభు పక్కన కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఒక దొంగ ఉన్నారు. ఈయనకి సిలువ మరణం గొప్పతనం అయితే మరి ఆ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి రావాలిగా కనీసం. సో మనం చూసేది సిలువ అని అంటే మెళ్ళో వేసుకుని ఒక లాకెట్ కాదు. సిలువ అంటే భయం వచ్చినప్పుడు ఇదిగో ఇలాగ అనుకోవడం కాదు. కొంతమందిని నేను చూశాను, కొంతమంది ఉంటారు ఇలా వేసుకుంటారు సిలువ. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనం ఏమంటాక నాకేం ఇది లేదు. కానీ అంటే సిలువ అంటే నీ మెళ్ళలో వేసుకునే లాకెట్ కాదు, ఇంట్లో పెట్టుకునేది ఒక చెక్క బొమ్మ కాదు అది. మొన్న మా పిన్ని టీచరు, మా చంటక్క, ఆవిడ ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా, పిల్లలందరూ కలిసి గిఫ్ట్లు తెచ్చిచ్చారు. ప్రతి సంవత్సరం ఇస్తారు. పిల్లలందరూ గిఫ్ట్లు తెచ్చిస్తే వాట్సాప్ గ్రూపుల్లో ఆవిడ ఫోటోలు పెట్టింది అన్నీ. ఇదిగో మా స్టూడెంట్స్ అంటే మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో ఫోటోలు పెడితే స్టూడెంట్స్ అందరూ గిఫ్ట్లు తీసుకొచ్చేస్తారు. ఏమి ఇచ్చారు తెలుసా? ఎన్ని సిలువులు, ఎంతమంది యేసు ప్రభువులు వచ్చారో. ఏంటండి, ఎన్ని సిలువులు వచ్చినాయో అని. అంటే క్రిస్టియానిటీ అంటేనే ఒక బిరుదు, ఒక ఇదేంటంటే క్రాస్, సిలువ. అంటే చర్చి పైన క్రాస్ ఉంటుంది, ఇంట్లో క్రాస్ ఉంటుంది, అన్ని చోట్ల క్రాస్ ఉంటుంది. ఓకే, మంచిది. అంటే అదేదో ఒక ఆకారం కాదు, ఒక మ్యాక్స్ సింబల్ లాగా, ఒక ప్లస్ లాగా ఉండేది కాదు అది. సిలువ అంటే నువ్వు చూసుకే భౌతికమైనటువంటిది ఇది కాదు. ఏమండి, ఇలా చెప్తున్నాను అనుకోమాకండి. చిన్నప్పుడు నేను చూశాను దెయ్యాల సినిమాల్లో, దెయ్యాన్ని వదిలిపెట్టే పాస్టర్ గారి చేతిలో ఒక సిలువ ఉంటుంది అనమాట. దెయ్యాన్ని ఎలగొట్టే పాస్టర్ గారి చేతిలో ఒక సిలువ ఉంటుంది. ఆ పాస్టర్ గారి సిలువని తీసుకొచ్చి చిట్టిట్ అంటూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు నా దగ్గర తీసుకురమ్మాకంటది. ఈ సిలువల్లో ఏముండదండి. అర్థమైందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక చెక్క సిలువని పట్టుకుని, ఈ చెక్క సిలువని పెట్టుకుని తీసుకొచ్చి దెయ్యాన్ని, జాగ్రత్త దగ్గరికి వచ్చావు నీకు అంటిస్తా అని అంటే ఈ సిలువలో ఏమీ ఉండదు. ఏమండి, అసలు నిజంగా సిలువ అంటే అర్థం ఏంటో తెలుసండి? ఒకే ఒక విషయం నేను మీకు చెప్తాను. యేసు ప్రభు యొక్క సిలువ మార్గం ఏంటో నేను మీకు తెలియపరుస్తాను ప్రభు కృపను బట్టి. చదువుదామండి ఒకసారి మనం దేవుని వాక్యాన్ని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం, 28 నుండి చదవండి. అక్క 29 చదవండి అక్క. నేను సాత్వికుడును, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇంకొక మాట చదవండి అక్క, మత్తయి 10:37-39.
10వ అధ్యాయం 37 నుంచి 39 వరకు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నోట్ చేసుకోండి. తన సిలువని ఎత్తుకుని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఉన్న ఒక మీనింగ్ ఏంటంటే, సిలువ అనగానే ఫిజికల్గా చూస్తే ఒక చెక్కో లేకపోతే ఒక లాకెట్టో ఇంట్లో ఉండే ఒక షోకేజ్లో పెట్టుకున్నట్టు ఒక బొమ్మ మనకి మైండ్లోకి వస్తుంది ఫిజికల్గా. మనం స్పిరిచువల్గా కనుక మనం ఆలోచిస్తే సిలువ అంటే ఏమనుకుంటున్నారు పాస్టర్ గారు? శ్రమలో. చాలామంది అంటారు ఏమనంటే, చాలామంది బ్రదర్ నాకు దర్శనంలో సిలువ కనపడింది బ్రదర్, దీని అర్థం ఏంటి? ఏంటండి చెప్పరేంటండి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీకే దర్శనంలో ఒక సిలువ కనపడింది, మీరు ఏమనుకుంటారు? భయపడతారా, బాధపడతారా, సంతోషిస్తారా? భయపడతారు. అంటే ఏంటి? అమ్మో నాకు బాధలో దేవుడు నిర్ణయించాడనమాట. ఏంటి అంటే ఇప్పుడేం లేవా అంటే కొత్తగా దేవుడు ఏమన్నా నీకు తీసుకొచ్చి ఓహో రైట్ స్పెషల్ ప్యాకేజ్ నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఏమన్నా సిలువకి నీ స్పెషల్ ప్యాకేజ్ బాధలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, కామన్ అది. చాలామందికి సిలువ అంటే ఏంటంటే, ఒక దర్శనంలో సిలువ కనపడితే ఒక భయం ఏంటంటే, అమ్మో నాకు శ్రమల కాలం రాబోతుంది అనమాట. ఏం కాలం? అమ్మ అంటే నేను శ్రమ పడాలన్నమాట. నాకు ఇవన్నీ అనిపిస్తుంది. నేనంటాను సరే ఒకవేళ సిలువ కనపడింది, నేనంటాను నువ్వు సిలువలో శ్రమను చూస్తున్నావు, నేను సిలువలో నిత్య జీవాన్ని చూస్తున్నాను నేను. హల్లెలూయా. అందుకని ఎప్పుడన్నా కళ్ళలో సిలువ వచ్చింది అనుకోండి, ఏం బాధపడమాకండి, సంతోషించండి. సిలువ నేనంటాను సిలువలోనే నీ విలువ ఉంటుంది. మీకు ఉదాహరణకు ఒక ఉపమానం ఒకటి చెప్తాను. ఒక పాస్టర్ గారు చెప్తుంటే నాకు బాగా నచ్చింది. ఒకసారి ఒక తల్లిగారు ఉందంట, బాగా ఆస్తిపరురాలు, ప్రభువుని నమ్ముకుంది. వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం పెద్ద నామకే వాస్తే భక్తి, అంటే నామకార్థంగా ఏదో వాళ్ళ అమ్మ పోరు తట్టుకోలేక అలీలి అనండ్రా అంటే అలీలి అనేవాళ్ళు. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత లోపల ఏమీ మారలా. సో మొత్తానికి వాళ్ళ అమ్మ ఎప్పుడు అనేది అరే సిలువలో విలువ ఉందరా, సిలువలో విలువ ఉందరా అని చెప్పేదంట. ఈ పిల్లలు ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు పోరేంటి పడలేకపోతున్నాం, సిలువలో విలువ మాకు తెలీదా ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా సిలువ కోసం ఒక దండం పెట్టేసుకుని ప్రభువా మా పాపాలను క్షమించుకో, మమ్మల్ని ఆశీర్వదించుకొని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ సిలువని చూసి వాళ్ళ ఇంట్లో పెద్ద సిలువ, ఇదిగోండి ఈ బాక్స్ ఉంది చూసారా, ఎంత పెద్ద బాక్స్ సిలువ ఉండేదన్నమాట వాళ్ళ ఇంట్లో. మొత్తానికి ఆవిడకి కుమారులు ఉన్నారు, అంతా అయిపోయింది. ఒక టైం వచ్చిన తర్వాత ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. చనిపోయింది ఆవిడ. చనిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ వస్తువులన్నీ కూడా ఇంట్లో వాళ్ళు మొత్తం వాటాలు వేసుకుంటున్నారు. ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది అని. అంతా అయిపోయిన తర్వాత సిలువ వచ్చింది. సిలువ వచ్చేసరికి ఏం చేశారని అంటే, ఈ సిలువ ఎవరికి కావాలి అని చెప్పేసి వాళ్ళ పని అమ్మాయి ఒక ఆవిడ ఉంది, ఆవిడికి సిలువను అంటించింది ఈ పని ఆవిడే. ఇదిగో నువ్వు మా అమ్మకి తీసుకొచ్చి యేసు ప్రభు అని చెప్పేసి సువార్త అని చెప్పి మా అమ్మకి చెప్పావు, ఆవిడ బతికినంతకాలం సిలువ అంట బతికింది పోయింది, ఆ సిలువేదో నువ్వే తీసుకోపో అని చెప్పేసి ఆవిడికి ఆ సిలువ ఇచ్చేశారంట. ఈవిడేం చేసింది, దేవునికి స్తోత్రం, ఏదో ఒకటి దేవుడు అమ్మగారు గుర్తుగా నాకు ఇచ్చారులే అని చెప్పేసి ఆ సిలువని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఒకరోజు దులుపుతా ఆ సిలువ దగ్గర చూసేసరికి ఒక చిన్న గొళ్ళెం కనపడింది. అదేంటబ్బా అని చెప్పేసి ఆ గొళ్ళెం తీస్తే అందులో చాలా బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చాలా పేపర్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు ఏం రాసి పెట్టిందని అంటే, ఈ సిలువ ఎవరికైతే దొరుకుద్దో ఈ ఆస్తి మొత్తం వాళ్ళది అని రాసింది ఆవిడ. ఏంటండి ఏమండి, ఈ సిలువ ఎవరికైతే దొరుకుద్దో ఆ ఆస్తి మొత్తం వాళ్ళకే చెందింది. అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆ దస్తావేజులు తీసుకుని శుభ్రంగా ఆవిడ ఇదిగో ఈ సిలువ నాకు దొరికింది కాబట్టి ఇది నాకు సంబంధించిందయ్యా అని చెప్పేసి కొడుకుల దగ్గరికి వెళ్ళింది. కొడుకులు ఏమన్నారు, మా అమ్మ చెప్పింది కదా, మా అమ్మ చెప్పింది చేసి తీరాల్సిందే, సరేనమ్మా నువ్వు సిలువలో విలువ వెతుక్కున్నావు కాబట్టి ఆ సిలువలో ఉన్న విలువంతా నీదే అని చెప్పి ఆవిడకి ఇచ్చేశారంట ఆస్తి మొత్తం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడు సిలువ మంచిదా చెడ్డదా?
మంచిదే. మనం సిలువను చూస్తే ఏమనుకుంటాం? కష్టాలు పాస్టర్ గారు, ఇప్పుడు కొత్తగా వచ్చేవి ఏమున్నాయండి నన్ను అడిగితే? ఎప్పుడు ఉండేయే కదా, కొత్తగా కష్టాలు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో సిలువలోనే విలువ ఉంది. అసలు సిలువ అంటే ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను, క్లియర్గా చెప్తాను, వినండి. అసలు సిలువ వేయబడటం అనంటే, సిలువ వేయటం అనంటే నువ్వు బాధలు పట్టమో లేకపోతే నువ్వు ఏడవటమో నీకు శ్రమలు పెరగటం కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ సిలువ అని అంటే అర్థం ఏంటో తెలుసండి? ఒక మాట నేను మీకు చెప్తాను, చదవండి ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారి అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. గమనించండి, పౌలు గారు అంటున్నారు, అయ్యా నేను సిలువ వేయబడటం అంటే అర్థం ఏంటంటే, ఇంకొక చోట అంటాడు, ఆ మాట కూడా మీరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31. చూడండి, సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. అంటే నోట్ చేసుకోండి, సిలువ వేయబడటం అంటే అర్థం ఏంటంటే వేరే ఏమీ కాదండి, వేరే ఏమీ కాదు. నిన్ను నీవు ఉపేక్షించుకుని, అంటే నిన్ను నీవు కాదనుకుని దేవుని చిత్తములో నడవటమే సిలువ వేయబడటం. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడ్డారు. పౌలు గారు అంటున్నారయ్యా, యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డాడు నేను కూడా అలాగే సిలువ వేయబడ్డాను. వాస్తవానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దినదినము చనిపోతున్నాను. ఏంటి, గుడ్ ఫ్రైడే రోజున చచ్చిపోవడం కాదు. ఏమండి, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ప్రభువా ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఆడవటం కాదు ఇక్కడ. ఏమండి చనిపోవటం అనంటే, సిలువ వేయబడటం అంటే మీరు నేను అనుకున్నట్టుగా అమ్మో ఈ బాధలు భరించలేకపోతున్నాను కాదు. నీ స్వచిత్తమును పక్కన పెట్టి సంపూర్ణముగా దేవుని చిత్తములో నీవు నడవటమే సిలువ వేయబడటం. అంటే నీ జీవితము, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ తలంపులు, నీ ఆశలు, నీ ఆశయాలు, నీ ఆకాంక్షలన్నీ కూడా క్రీస్తుతో సిలువ వేయబడతాయి. అంటే ఒక మాట చెప్పాలని అంటే పౌలు గారు అంటున్నాడు, నేను జీవించుచున్నట్టు లోకంలో జీవిస్తున్నా కానీ వాస్తవానికి నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సిలువ వేయబడటం అని అంటే బాధలు పట్టం కాదు, తండ్రి చిత్తమును చేయటం. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాయనలారా, నా భక్తులారా, నేను సిలువ వేయించుకున్నాను కదా, మీకు సిలువ అవసరం లేదని ఎక్కడ చెప్పలేదు ఆయన. గ్లోరీ బి టు గాడ్. ఈ రోజున మనం చాలామంది వెంబడించేది ఏంటో తెలుసా? సిలువ లేని క్రైస్తవులుగా మనం బతుకుతున్నాం. వాస్తవం చెప్తున్నాను. ఏ క్రైస్తవులు అండి మనం? చెప్పరేంటి? సిలువ లేని క్రైస్తవుడు, విలువ లేని క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు విలువ లేని క్రైస్తవుడు. అంతే, రాసుకోండి, కొటేషన్ బాగుంది. రియల్లీ సిలువ లేని క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు విలువ లేని క్రైస్తవుడు. అంటే సిలువ అంటే మెళ్ళో బంగారపు సిలువో, చెక్క సిలువో, లేదా బండి మీద సిలువ స్టిక్కరో కాదది. దేవుని చిత్తములో లేని క్రైస్తవుడు విలువ లేని క్రైస్తవుడి కిందే లెక్క. ఎందుకనంటే దేవుని చిత్తము నీ ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు అంటే మన ఆలోచనల్ని లేదా మీ ఆలోచనల్ని నేను తగ్గించడం కాదు, ఇంకా పెంచటం. అది మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు 50 రూపాయలు నన్ను అడిగారు, నేను కాదన్నాను అంటే దీని అర్థం ఏంటి? మీరు ఏం చూస్తున్నారు? పాస్టర్ గారు నా 50 రూపాయలు ఇవ్వనన్నాడు అని మీరు చూస్తున్నారు. నా ఉద్దేశం ఏంటో తెలుసా? 50,000 కోట్లు ఇవ్వాలనేది నా ఉద్దేశం. అర్థమైందా? అది మనం సిలువ వేయబడటం, శ్రమ పడటం, దేవుని చిత్తానికి లోబడటం, ఈ పదాలన్నీ మనకి కష్టమైపోయినాయి. మాట్లాడడానికి మాకు భయం అవుతుంది, వినడానికి మీరు ఇంకా భయపడుతున్నారు. అందుకని మీరు భయపడుతున్నారని మాలాంటి వాళ్ళు అసలు మాట్లాడతలా.
అందుకని నేను నిర్ణయించుకున్నాను, నేను ఎవరి గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు నేను అసలు కంప్లీట్గా. సో ఈరోజు నేను ములపురాలకు వాక్యం చెప్పాలా, 3 పాయింట్లు ప్రిపేర్ అయ్యి ఏం చెప్పారు పాస్టర్ గారి ప్రసంగం అవసరంలా నాకు, నా ప్రభు నా హృదయంలో ఆ వారంలో ఏ భారం పెడతారో అదే చెప్తా. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన దగ్గర నుండి నేను వర్తమానం తీసుకురాకుండా నా జ్ఞానంతో మీకు బోధించి ఏమి లాభం అండి? ఆమెన్. అందుకని మీరు ప్రార్థన చేసుకోండి ముందు, అయ్యా మా పాస్టర్ గారు వస్తున్నారు, కొంచెం మా పాస్టర్ గారిని జాగ్రత్తగా మీ మాటలతో నింపంపండి అని. ఎందుకనంటే పాత నిబంధనలో ప్రవక్తలు ఎవరిని వస్తున్నారు అనుకోండి ముందు భయపడిపోయేవాళ్ళు. వాళ్ళు ఏమని అడిగేవాళ్ళు అంటే, సమాధానంగానే వస్తున్నావా ఏంటండి, సమాధానంగానే వస్తున్నావు, లేకపోతే దేవుడేమన్నా వర్తమానం పెట్టావని చెప్పాడు. నేను మీకు తీసుకొచ్చేది చెడ్డ వార్త కాదు, సువార్త. అది నిజమైన వార్త. 1000 అబద్ధాల కన్నా ఒక నిజం చాలా గొప్పది. హల్లెలూయా. అందుకని నేనంటాను, సిలువే బట్టం, మీ చిత్తం దేవునికి అప్పగించటం, మీ స్వచిత్తాన్ని చంపుకోవటం, ఇవన్నీ మనకి కష్టంగా బాధగా అనిపిస్తున్నాయి. కానీ దాని వెనకున్న ఆంతర్యం ఏంటంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదంటున్నాడు ఆయన. నేను అదే అంటాను, మా అబ్బాయి నన్ను వచ్చి నాన్న ఒక 50 రూపాయలు కావాలని అంటే నేను ఇవ్వను. ఎందుకంటే వాడికి ఇప్పుడు 50 రూపాయలు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియదు, వాడికి తెలియదు. వాడికి 50 అయినా ఒకటే, 500 అయినా ఒకటే. ఏమంటే చిన్నపిల్లలకి చేతిలో నోటిస్తే ఏం చేస్తారంటే 2 చించి పెడతారు వాళ్ళు. చిన్నోడి చేతులు అయితే అదే పని చేస్తాడు. అందుకని ఒక నిర్ణయ కాలానికి నేనేం దాస్తున్నాను వాళ్ళకి ఊహకు అందనటువంటిది నేను దాస్తాను వాళ్ళకి. ఆమేన్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మీరేమనుకున్నారు, ఇంతకీ పాస్టర్ గారు ఏం దాస్తున్నారంటారు అనుకునేవారు. భక్తిని దాచిపెడుతున్నా. హల్లెలూయా. మంచి మనసాక్షితో చెప్పగలను, అది నాకు భారం ఉంది, నా పిల్లల మీద నాకు భారం ఉంది. వాళ్ళు ప్రభు చేతుల్లో, వాళ్ళు సేవకులు అవుతారా ఏమవుతారనేది నాకు అనవసరం. ప్రభు చిత్తానుసారమైంది వాళ్ళు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. సో నేనంటాను, పౌలు గారు నేను సిలువ వేయబడుతున్నాను, నేను చనిపోతున్నాను అని అంటే ఇది దుఃఖము కాదు, మంచిది. ఇది యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోవటం, ఆ సిలువ మార్గములో చనిపోయి ఎలాగైతే జీవం ఆయనలో నుండి బయటకు వచ్చి మనల్ని జీవింపజేస్తుందో, అలాగే యేసు మార్గములో నీవు నీ సిలువను ఎత్తుకొని, అంటే దేవుడు నీ పట్ల ఉంచిన ప్రణాళికను నీవు ఎత్తుకొని నువ్వు ఆయన మార్గంలో చనిపోతే యేసులో నుండి జీవం ఎలాగొచ్చిందో నీలో నుండి కూడా అలాగే వస్తుంది బయటికి. ఆమేన్. అర్థమవుతుందా? నేను అంటాను, నేటి దినం విశ్వాసులు ఎలాగున్నారో తెలుసండి. నేటి దినం విశ్వాసులు ఎలాగున్నారని అంటే, ఒక బండి ఉందండి, ఒక బైక్ ఉంది, ఒక బండి ఉంది. పెట్రోల్ బంక్ వెళ్ళి అన్నా 99 కొట్టు. ఎంత చెప్పరేంటి? 99 కొట్టించాలి. ఎందుకంటే ఈ మధ్య ఒక భయం తయారైంది, ఏమనంటే 0 కొట్టిస్తే కనుక రీడింగ్ సరిగ్గా రాదన్నటువంటి భయం ఉంది చాలామందిలో. అందుకని మీరు కూడా ఎవరు ఆయిల్ కొట్టించే వాళ్ళని ఎవరు నన్ను అడగండి, ఇదేంటి జీరోలు ఉన్నది కొట్టించరు. 99లు 90లు 120 130 530 ఏమండి అలా కొట్టిస్తున్నారు ఇప్పుడు ఆయిల్ చాలామంది. సో నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, బంకుకి వెళ్ళి పాస్టర్ గారండి ఒక 100 భక్తిని కొట్టండి పాస్టర్ గారండి. మీరు ఇక్కడికి వస్తాం, మేమేం చేస్తాం, రైట్ అమ్మా 100 రూపాయల రైట్, దేవుడు నిన్ను దీవించను గాక. నువ్వు వెళ్తావు, తిరుగుతావు, ఆయిల్ అయిపోతుంది, ఆశీర్వాదం అయిపోతుంది, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఎక్కడికి వస్తావు? బంకుకు వస్తావు. నేను అంటాను, నువ్వు బంకుకు వచ్చే విశ్వాసంగా ఉండదు, దయచేసి నువ్వు ఆయిల్ బావిలాగా తయారవుదువు గాక. ఆమెం చెప్పండి, ఆయిల్ బావిలాగా తయారవ్వాలి నువ్వు. అదే నీకు ఆయిల్ బాగుందనుకోండి, నువ్వు బంకుకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, నీ దగ్గర నుండి ఆయిల్ ప్రవహిస్తుంది బయట వాళ్ళకి. అర్థమైన వాళ్ళు అల్లి చెప్పండి, అర్థమవుతుంది మీకు నేను చెప్పింది. అందుకని మీరు అందరూ దుబాయ్ షేకుల్లాగా తయారవ్వాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక 10-20 ఆయిల్ బావులు ఉన్నట్లుగా మీలో నుండి జీవజల నదులు ప్రవహించునుగాక. నేను కోరుకునేది అది. మీకేదో వచ్చారు, మీకు బాగా ఎంటర్టైన్ చేసేటట్టుగా నేను ఒక 4 మాటలు మీకు నేను చెప్పి పంపించి, ఈ వారానికి ఇది సరిపోద్ది, ఈ నెలకు ఒక వాగ్దానం, ఈ వారానికి ఒక వాగ్దానం, ఎందుకండి ఇవన్నీ? జీవజలమై ఉన్న దేవదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, దేవుని వాక్యము మన హృదయంలో నివాసము చేస్తే నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరో నువ్వు ఆయిల్ కొట్టించుకునే విశ్వాసిగా ఉండవు. నీ దగ్గరుండి అనేకులు దేవుని వాక్యాన్ని తోడుకుని వెళ్తారు వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు మీకు చెప్పండి, ఏమండి పెట్రోల్ కొట్టించుకునేవాడు గొప్పడా, ఆయిల్ బాగున్నవాడు గొప్పడా? మరంతే. నీ దగ్గర ఆయిల్ బాగుంటే డబ్బులు నీ దగ్గరికి వస్తాయి. నీ దగ్గర ఆయిల్ బాగుందనుకోండి, డబ్బులు నీ జేబులోకి వస్తాయి. నువ్వు పెట్రోల్ కొట్టించుకునే విశ్వాసగా బతికితే నీ జేబులోని డబ్బులు పోతాయి. మీరు ఏ విశ్వాసంలో లెక్కేసుకోండి.
నేను అదే అంటున్నాను, నువ్వు ఏదో కాసేపు వెళ్ళి ఏదో చేయించుకుని ప్రార్థన చేయించుకుని కానికిచ్చి నువ్వేదో విశ్వాసిగా ఉండద్దు. నీవు ఒక బావిగా తయారవ్వు. నీలో దేవుని వాక్యాన్ని నిలుపుకో. సమృద్ధిగా నీలో నుండి దేవుని వాక్యాన్ని ప్రవహించని. వాక్యాన్ని చదువు, ప్రార్థించు, దేవుని అడుగు, అర్థమయ్యేటట్లుగా దేవుని అడుగు, పరిశోధించు దేవుని వాక్యాన్ని. ఏం జరుగుతుందో తెలుసా? నీలో నుండి జీవజలము బయలుదేరి నీ పరిస్థితులన్నిటినీ ఆ వాక్యమే మారుస్తుంది. అప్పుడు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేశారన్న అవసరంలా ఇంకా. అర్థమవుతుందా? అంటే మీకు దేవునికి మధ్యలో మేము విగ్రహాలుగా తయారవ్వకూడదండి, తప్పది. మేము మధ్యవర్తులం మాత్రమే. ఏంటండి? మధ్యవర్తులం మాత్రమే. అర్థమవుతుందండి? మీకు దేవునికి మధ్యలో మేము దూరేసి అవసరంలా మేము తప్పుకొని దేవుణ్ణి మిమ్మల్ని అనుసంధానం చేయాలి. అది మా పని, సేవకుడి పని అది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. సో ఆ సిలువ మార్గములో గుండా నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు నీ మరణం ఏమవుద్దో తెలుసా? సేమ్ యేసు ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సిలువ మార్గము గుండా వెళ్ళి మరణపు గుండా వెళ్ళాడో ఆటోమేటిక్గా ఏం జరిగింది? జీవం ఆయనలో నుండి బయటకు వచ్చింది. ఆయనలో నుండి బయటకు వచ్చిన జీవం ఈ రోజుకి ప్రవహిస్తూనే ఉంది. ఈ రోజున నేను వాక్యం చెప్పినా, మీరు వాక్యం విన్నా, రేపొద్దున మీరు ఇంకొక చోట వాక్యం చెప్పినా ఎలా జరుగుతుంది? ఇది యేసులో ఉన్న జీవం. అది తగ్గిందా? చెప్పరేంటి సంగమా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? తగ్గిందా? లేదు, తగ్గదు. ఇంకొక 2000 సంవత్సరాలు ఇలాగే వాక్యం చెప్పినా తగ్గదు. నిత్య జీవం అది. సో నేనంటాను, నీలో నుండి ఈ జీవము బయటికి రావడానికి నీవు ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. నీవేమవుద్దండి? ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తానేనండి. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అయితే డైరెక్ట్గా పెట్రోల్ కొట్టించగలవు. ఆయిల్ బావి దగ్గరికి వెళ్తే అది నీకు పని చేయదు. తెలుసా మీకు? ఆయిల్ బావులు అంటే మనలాగా పెట్రోలు డీజిల్ పడవు. అక్కడ క్రూడ్ ఆయిల్ అని పడుతుంది. ముడి చమురు అంటారు దాన్ని తెలుగులో. ఏంటండి? ముడి చమురు. నల్లగా ఉంటుంది చూడడానికి, ఇంజిన్ నుంచి తీసినటువంటి ఇంజిన్ ఆయిల్ లాగా ఉంటుంది. నల్లగా చిక్కగా ఉంటుంది అన్నమాట. ఆ క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైనరీస్లో అంటే శుద్ధి చేసే కర్మాగారంలో పెట్రోల్ కింద, డీజిల్ కింద, కిరోసిన్ కింద, ఇంకా రకరకాలుగా ఇథనాల్ ఇవన్నీ చాలా సెపరేట్ చేస్తారు. అన్నిటి కింద సెపరేట్ చేసి అప్పుడు అది మనకి పెట్రోల్ కింద, డీజిల్ కింద మన బంకుల్లోకి వస్తుంది. మీకు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అంటే నేనంటాను, నీవు దేవుని యొక్క విధానాలలో ఒక ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడు మాత్రమే నీలో ఉన్నది ఇతరులకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీ మరణము ఇతరులకి జీవం ఎప్పుడవుతుంది? యేసుక్రీస్తు ప్రభులాగా. అంటే ఏమంటే యేసు ప్రభు మరణించాడు, మనకి జీవం అయ్యాడు. ఈ దినాన నీవు మరణిస్తే, అంటే భౌతికపరమైన మరణం కాదు, నీ స్వచిత్తానికి, నీ ఆలోచనలకి, నీ ప్రణాళికలకి, నీ పద్ధతులకి నీవు గనక చచ్చిన వ్యక్తిగా నీవు గనక ఉన్నట్లయితే నువ్వు దేవునిలో బ్రతికిన వ్యక్తి అవుతావు. ఎప్పుడైతే నువ్వు దేవునిలోకి నువ్వు అలా ఎదుగుతూ ఉంటావో దేవుని ప్రణాళిక సిలువ మార్గము నీ జీవితంలో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది నీ ఆత్మీయ జీవితంలో. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. గ్రహిస్తున్నారా? నిజంగా అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో ఇప్పుడు నేను అంటున్నాను, పాస్టర్ గారండి చాలా కష్టాలు బాధలు ఉన్నాయండి. నేను అంటాను అది మీరు సిలువండి, తట్టుకోలేకపోతున్నాను. నేను అంటాను దాన్ని దట్ ఈజ్ ఎ ప్రాసెస్. అది నీలో దేవుని క్యారెక్టర్ తీసుకురావడానికి ప్రభువు వాడుకునే ఒక మార్గం. ఇంకొక మాట చెప్తాను నేను. యేసు ప్రభు మరణించింది ఎక్కడండి? జాగ్రఫీ కాదు నేను అడిగింది, స్పిరిచువల్గా. యేసు ప్రభు మరణించింది ఎక్కడ? సిలువ మీద కదా. ఎప్పుడు మరణించాడు? తండ్రి అనే దేవుడు ఆయన చేయి విడిచిపెట్టాడు చూశారు, అక్కడ ఆయన మరణం జరిగింది. అక్కడ చచ్చిపోయాడు ఆయన. అక్కడ చచ్చిపోయాడు. ఏమనంటే ఎలో ఎలో లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి. ఆయన చనిపోయింది అక్కడ, అంతేగాని సిలువలో తలవాల్చినప్పుడు కాదు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పింది? సో ఇప్పుడు నేనంటాను, యేసు ప్రభు యొక్క సిలువ మార్గాన్ని మీకు నేను చెప్తా ఎగ్జాంపుల్స్కి కొన్ని. పుట్టింది మొదలుకొని ఆయన చనిపోవడానికి అనే విషయం ఆయనకు తెలుసు, అవునా కాదా? ఆయనకు తెలుసు, స్పష్టంగా తెలుసు. బట్ స్టిల్ ఆయన ఒకటే అనుకున్నాడు, ఏంటో తెలుసా? నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం. ఆయన్ని మంచి చెప్తున్నాడు, బోధిస్తున్నాడు అని నజరేతు ప్రాంత ప్రజలు ఏం చేశారనంటే ఆయన కొండపేటుకు తీసుకొచ్చి తలకిందులుగా పడదోసి చంపేద్దాం అనుకున్నారంట.
అవునా? యేసుప్రభు మీలాగా నాలాగా ఏం చేస్తా కూర్చోవాలి? ఏడుస్తా, బాధపడతా, ఇది నా సిలువ అని అనుకోవాలా. ఏమండి, ఆయన ఏమనుకున్నాడు తెలుసా? రైట్, వెళ్ళిపోదు ఇక్కడి నుంచి. వీళ్ళు అర్థం చేసుకోలేదులే. తర్వాత పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఈయన ఏం చేయకుండానే దెయ్యాలు, ఓ దావీదు కుమారుడా యేసు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని యేసు ప్రభు పేరు చెప్పి మరీ గజగజలు ఆడిపోతున్నాయి. ఆయన ఎప్పుడైతే ఇదిగో మోగమైన చెవిటి దయ్యం అప్పో అనగానే, లేదా ఆయన ఏదో దురాత్మని గద్దించి ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను అనగానే దెయ్యాలు పోయినాయి. పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఇతను దెయ్యాల అధిపతి అయినటువంటి బయల్జుబూలు వలన దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు అని యేసు ప్రభుని సూటిపోటి మాటలతో గుచ్చుతా ఉన్నారు. ఆయన వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటా, కొంతమందికి సమాధానం చెప్పకుండా మౌనంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటా వెళ్ళిపోయాడు. పరిస్థితులు ఆయన చంపలేదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? పరిస్థితులు ఆయన చంపలేదు. ఆయనతో పాటు ఉన్న ఇస్కరియోతు యోధ, తొందరగా తీసుకురండి, కానుకలు తీసుకురండి. రైట్ కానుకలు ఎన్ని వచ్చినాయా? ఓకే రైట్, వచ్చిందా? రైట్, కొంత తీసి ఇది నాకు, ఇది ప్రభువుకి. అది ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదండి యోధ చేస్తున్నాడని, అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకనంటే ఒక స్త్రీని మొహంకు చూసి, అమ్మ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నాడు కూడా నీ భర్త కాడు అని అన్నాడు ఆయన. అంతటి వ్యక్తికి యోధ కానుకలు తీస్తే తెలీదా? చెప్పరేంటి? పేతురు దగ్గర కత్తి ఉందని ఆయనకి తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. బట్ స్టిల్ ఆయన వాటన్నిటిని కూడా ఓర్చుకుంటా తిరిగాడు ఆయన. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఆయన దగ్గర కూడా డబ్బులు అయిపోయింది. అయ్యా మీ దగ్గర ఏమున్నాయి డబ్బులు అని అంటే, లెక్కలేసి ఫిలిప్ అంటాడు, ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే 150 రూపాయలు అవుతాయి, సారీ 300 దేనారాలు అవుతాయి, అయినా సరిపోవు. ఆయన ఇప్పటికిప్పుడు భోజనం ఎక్కడ దొరుకుద్ది అని అంటాడు ఆయన. అప్పుడు డబ్బులు అయినా కానీ 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసి ఆయన చేశాడు. పన్ను కట్టడానికి లేవు. వచ్చాడు, ఏంటి మీ బోధకుడు పన్ను చెల్లింపడా అని అడిగాడు. వచ్చి ఆయన అన్నాడు, కైసరువు నాణ్యం దీని ఆయన దగ్గర ఉన్నది తీ. ఒక పక్క కైసరు, ఒక పక్క ఇది. కైసరువు దేవునికి. నాయనా నువ్వు వెళ్ళు, చేప నోట్లో షెకేలు పడతాయి, సగం నువ్వు కట్టుకో, సగం నాకు కట్టు. పేతురుని పంపించాడు ఆయన. ఇప్పుడు యేసుప్రభుకు ప్రాబ్లమ్స్ రాలేదా? ఇవన్నీ యేసుప్రభుని బాధ పెట్టాయా? లేదు. ఆఖరికి యేసుప్రభుని తిట్టేశారని, దారుణంగా తిట్టారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి నిన్ను కాపాడుకో, ఈ అన్ని కబుర్లు కాదులే కానీ, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకే తెకాణా లేదు, మాకేం చెప్తావు నీతి వాక్యాలు అని యేసుప్రభుని హేళన చేశారు. ఓ పెద్ద భక్తి అని చెప్పావు కదా, నీకే సరిగ్గా లేదు, నీ దేవుడు నిన్నే కాపాడతలేదు, రక్షణ అని అన్నావు నువ్వు. నువ్వు రక్షించుకోలేనోడివి, ఆ 3 మేకులు పీక్కోలేనోడివి, మాకేం రక్షణ ఇస్తావని ఆ రోజు కూడా ఆయన్ని హేళన చేశారు. ఎందుకని నేను అంటాను, ఆయన ఆ రోజు కనుక నేనేంటో నిరూపించుకుంటా అని చెప్పి 3 మేకులు పీకుంటే ఈ రోజుని మీకు నాకు రక్షణ ఉండేది కాదు. హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నాడు వాటన్నిటినీ. ఏమండి సాధారణంగా మనల్ని ఎవరన్నా మనకంటే పైవాళ్ళు తిడితే పడతాం, మనతో పాటు ఉండేవాళ్ళు తిడితే పడతాం. మనకన్నా తక్కువగా ఉండేవాళ్ళు ఒక మాట అన్నారంటే మనకి ఈజీగా కోపం వచ్చేస్తుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. కారు వెళ్తుంది, వచ్చారు, అద్దం కొట్టారు, ఇలా అన్నారు, మీరేమి ఇవ్వలేదు, సరదాగా అంటున్నా, ఇదిగో బయట ఉన్న నాకు లోపల ఉన్న నీకు తేడా ఏమి లేదు అని అన్నారు అనుకోండి ఒక మాట, లేదా ఒక 4 తిట్టుకుంటా గొనుక్కుంటా పోయారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఈజీగా కోపం వచ్చేస్తుంది, అవునా కాదా? మరి యేసుప్రభు సర్వశక్తి కలిగినటువంటి ఎంతో గొప్ప దేవుడు కదా, మేలు చేసినోడు కదా. మనం మంచి చేసి మనం చెడు చేసి పడితే అదొక అందం. ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు, అల్లరి చేస్తాడు, ఒక దెబ్బ వేస్తాను, ఏడుస్తాడు, నేను అంటాను ఏడవమాకంట, ఎందుకంటే నువ్వు అల్లరి చేసావు కాబట్టి దెబ్బతిన్నావు. నువ్వు అల్లరి చేసి ఏడవద్దు, నువ్వు అల్లరి చేయకుండా నేను కొడితే ఏడు అని చెప్తా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఇప్పుడు యేసు ప్రభు చెడుగా బతికి ఆయన అది ఆ విధంగా సిలువుకు అప్పగిస్తే వేరే విషయం. ఆయన మంచిగా బతికి మేలు చేసి ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఏలెత్తి చూపిస్తున్నారు ఆయన. అలాగా కింద ఉన్న సైనికులు కూడా, అబ్బో వచ్చాడు యూదుల రాజు సిలువు మీదకి ఎక్కాడు, ఈయన్ని కాపాడుకోలేడంట, మనల్ని కాపాడతాడంట అని ఇదిగో యూదుల రాజుకు చేయమని చెప్పి తల ఉంచి మొక్కుతా హేళన చేస్తూ ఉన్నారు. ఆయన మౌనంగా చూస్తూ ఉన్నాడు అంతే. ఏం చేతగాని వాళ్ళ చూస్తున్నాడు, చేతగాక కాదు, సిలువ వేయబడుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? అది సిలువ వేయబట్టం అంటే నీ జీవితంలో నీకు నచ్చింది ఏదీ జరగదు, చాలా ఇబ్బందిగా బాధగా ఉంటుంది.
కానీ ఇది నా సిలువ, ఇది దేవుడు నాకు నిర్ణయించింది. పర్లా దేవుని నిర్ణయం ఇదైతే నేను ఇలాగే వెళ్తా, ఏం పర్లేదు, ఓర్చుకుంటా కొన్నాళ్ళు. దేవుని నిర్ణయం ఎలాగుంటే అలా జరగనే. ఈ సమయంలో నేను ఈ విధంగా చేయటమే దేవుని చిత్తం అని గనక గ్రహింపు అవగాహన నీకు వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను మహింపరుచుకుంటాడు. ఆమేన్. ఇందాక మిమ్మల్ని చూడంగానే నా మనసులోకి వచ్చిన ఒక మాట, మీకు 7 మాటలు ఇద్దామన్నా కానీ ఇక్కడ చెప్పండి, పర్లేదు, నేను సిగ్గుపడి, నాకేం బాధలేదు. ఎంతమంది? 1 2 3 4 5 బాలు 6, నాతో కలిపి 7. అయినా పర్లేదు. నేను అనుకున్నాను ఏం పర్లేదు, నో ప్రాబ్లం. నేను అనుకునేది ఏంటంటే, ఒకప్పుడు యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన్ని అందరూ వదిలిపెట్టారు, ఎవ్వరు లేరు ఆయనకి. ఆయన తండ్రి చిత్తం చేయడం ఆపాడా? ఎవ్వరూ లేరు ఆయనకి, ఎవ్వరు లేరు, ఒక్కడు కూడా లేరు ఆయనకి. ఇంకొక మాట చెప్తున్నా, ఇది కఠినమైన బోధ అని అనేకులు ఆయన వెంబడింపలేదంట. వాక్యం చెప్తుంది అనేకులు ఆయన వెంబడించలా. ఎందుకంటే అబ్బో ఇది చాలా కష్టం. నెవర్, నో ప్రాబ్లం. నేను అనుకున్నాను ఇది నా జీవితంలో దేవుని నిర్ణయం అయితే లెట్ ఇట్ హ్యాపెన్, సిలువే పడతా, లెట్ ఇట్ హ్యాపెన్. ఇట్స్ వెరీ హ్యాపీ. అది చాలా సంతోషంగా ఉంటుంది తెలుసా, నిజంగా చెప్తున్నాను. మీరందరూ అనొచ్చు, మీరు ఎంతసేపు బాధల్లో నుండి బయటికి రావాలని మీరు ప్రయత్నం చేస్తారేమో, కానీ నేనైతే అనుకుంటాను బాధల్లో ఉండాలని నేను కోరుకోను, అలాగని చెప్పి బయటికి రావాలని తాపత్రయపడను. నా జీవితంలో దేవుడు నాకు ఏది నిర్ణయిస్తే అది జరిగితే చాలంతే. అది నాకు బాధైనా, సంతోషమైన, ఘనతైన, అవమానమైన, ఏదైనా కానీ తండ్రి చిత్తం నా జీవితంలో నెరవేర్చబడితే నాకు సంతోషం, అంతే. అందుకని ఒకరు పొగిడితే సంతోషపడను, ఒకరు తిడితే బాధపడను. సొంతోళ్ళు అన్నారే, బయటోళ్ళు అన్నారే, ఏమి ఉండవు, నో ప్రాబ్లం. ప్రభు అన్నీ పడ్డాడు. సొంతోళ్ళు అన్నారు, బయటోళ్ళు అన్నారు, ఎవరు వెంబడించలా. ఎగబడి వచ్చారు జనం, ఒక్కసారి ఎవరూ లేరు. సిలువేసేటప్పుడు ఒక్కడు లేడు, ఆగిపోయాడా? అది సిలువ అంటే. సిలువ అంటే బాధపడటం కాదు, తండ్రి చిత్తమును నెరవేర్చటమే సిలువ. నువ్వు తండ్రి చిత్తాన్ని కాదనుకుని నువ్వు ఎక్కడ గెంతు 1000 మంది పాస్టర్లు వచ్చి మీ నెత్తి మీద చేతులు పెట్టి దేవుడు మిమ్మల్ని దీవించనుగా కన్నా కానీ ఒక్క ఆకు కూడా రాలదు, రాసి పెట్టుకోండి. నో డౌట్ అబౌట్ ఇట్, చెప్తున్నా, సవాల్, నో డౌట్ అబౌట్ ఇట్. అదే గనక నీ హృదయంలో కన్విక్షన్ కలిగి, నీ హృదయము ప్రభు వాక్యం ఎలా అవ్వడానికి గనక నీ మనసు గనక ఆ సిలువకి నువ్వు అప్పగించుకుంటే, ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ, జీవము నీలో నుండి ప్రవహిస్తుంది అంతే బయటికి. ఆమేన్, హల్లెలూయా. కనుక సిలువ కలిగిన విశ్వాసులుగా బతకండి, విలువ కలిగిన విశ్వాసులుగా బతకండి. నేను అంటాను మీరేం పర్ఫెక్ట్గా బతకాల్సిన అవసరం లేదు. రోజుకు 6 గంటల ప్రార్థన చేసేద్దాం, తెల్ల బట్టలు కట్టుకు తిరుగుదాం, 7 గంటల మోకాళ్ళ మీద ఉందాం, ఈ అవసరంలా. నీ హృదయము ఎల్లప్పుడూ దేవుని వాక్యముతో అంగీకరించడానికి గనక నీ మనసు పెడితే ఆటోమేటిక్గా 6 గంటల ప్రార్థన చేయిస్తుంది, అదే ఆటోమేటిక్గా 6 గంటల బైబిల్ చదివిస్తుంది, ఆటోమేటిక్గా క్రీస్తు పోలిక నీలో తీసుకొస్తుంది. అది నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రభువు మీకు సహాయం చేయనుగాక. కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజున పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టినటువంటి చాలా భారం నేనైతే దించేసుకున్నాను. మీకు ఎంత మటుకు అర్థమైందో మీకే తెలియాలి. ఇంకా ధ్యానించండి, ప్రార్థించండి. ప్రభు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ప్రేరేపణను బట్టి విన్న వాక్యాన్ని పరీక్ష చేసుకోనండి, ఆత్మీయ జీవితానికి అన్వయించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే చేయనేర్పు. నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయనిమ్ము. నశించు ఆత్మలను నీదరికి నను చేర్చనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, we thank you in the wonderful and precious name of the Lord Jesus Christ. Father, we thank you for your supreme sacrifice. తండ్రి, మీ యొక్క ఉన్నతమైనటువంటి త్యాగం, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఒక సిలువ బలియాగాన్ని గుడ్ ఫ్రైడేగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మోర్ దెన్ ఎనీథింగ్, హోలీ స్పిరిట్, ఐ గివ్ యూ ఆల్ ద గ్లోరీ మాస్టర్. అన్లెస్ యూ హ్యావ్ రివీల్డ్, వీ కెన్ నథింగ్ హ్యావ్ ఫ్రమ్ యూ లార్డ్. మీరు బయలుపరచకపోతే, మీరు మాకు వాక్యం విషయంలో సహాయం చేయకపోతే మేము ఏమి పొందుకోలేము. మీ యొక్క వాక్యం మాకు అర్థమే కాదు ప్రభువా. మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఒక భారంతో నేను అడుగుతున్నాను, విషయాలైతే చెప్పాను అయ్యా, ఇది వీరు అర్థం చేసుకునే కృపను వీరికి దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు, ఇప్పుడు మీకు ఈ సంగతులు అర్థం కాకపోయినా ఒక నిర్ణయ కాలానికి అవి మీ అవగాహనలోకి వస్తాయని. శిష్యులు కూడా గాడిదని తీసుకొచ్చిన చాలా కాలానికి, చాలాసేపటికి వాళ్ళు గ్రహించారు, ప్రవచనము నెరవేరునట్లు ఈ విధంగా ఆయన చేయించారు అని. సో ప్రస్తుతానికి ఇది వాళ్ళకి అంతగా క్లియర్గా కాకపోయినా, లెట్ యువర్ గ్రేస్ కమ్ అప్ ఆన్ దేర్ లైఫ్స్ ఫాదర్. లెట్ ద హోలీ స్పిరిట్ కన్విక్ట్ దెమ్. అయ్యా కృపను దయచేయండి, బిడ్డలకి మీ సహాయం అనుగ్రహించండి. మీ ఆలోచన, మీ ప్రణాళిక మా ఊహకు అందదు. మీరు ఎందుకని ఈ ప్రజలను ప్రేమించారో, ఎందుకని ఈ వాక్కులను బయలుపరిచారో మీకే ఎరుకు నాయన. కృప దయచేయండి. ఈ మాటలను బిడ్డల హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి నాయన. ఇది ఫలించున్నట్లుగా నాకు మాకు సహాయం చేయండి. ఇది బోధించడం ఇది కాదు, ఆ కన్విక్షన్ నాకు దయచేయండి. లెట్ మీ స్టే ఇన్ యువర్ ప్రెజెన్స్, ఇన్ యువర్ షాడో ఆఫ్ యువర్ క్రాస్. నీ సిలువ నీడలో నేను ఎల్లప్పుడూ ఉండటానికి, సిలువ వేయబడ్డానికి కృప దయచేయండి. ఈ మాట విన్న ప్రతి బిడ్డను దీవించండి ఫాదర్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ నీడ్. వారికి ఏది అవసరమో వారు కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి అవన్నీ వారికి బయలుపరచబడతాయి. కృప దయచేసి బిడ్డలు కట్టి నాయన వాక్కుని దయచేసి అటు ప్రత్యక్షతనిచ్చి వారి అవసరతలు కూడా మీ నా మహిమేశ్వరంలో తీర్చి అన్ని విషయాల్లో బిడ్డలను దీవించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇక మా ప్రభుని ప్రియరక్షకుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్.